ओहो महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనము స్వర ప్రకరణం చెప్పుకుంటున్నాము. స్వర ప్రకరణంలో చాలా విషయాలు చెప్పుకున్నాం మనము. ఈరోజు అందులోనే ఒక సూత్రం ఉంది, లాస్ట్ది. ఇంతటితో ఇక్కడ స్వర ప్రకరణం సమాప్తం అవుతుంది, ఈరోజు చెప్పే సూత్రం ప్రకారంగా సూత్రంతో. కాబట్టి ఆ అంతిమ సూత్రం చూద్దామండి ఈరోజు. నిన్న దేవ బ్రహ్మణో అనుదాత్త, దేవ और బ్రాహ్మణ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వరితానికి అనుదాత్తం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. దేవ బ్రహ్మణో శబ్దయో స్వరితస్య అనుదాత్తో భవతి అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే దాని పక్కనే స్వరిత సంహితాయాం అనుదాత్తానాం, స్వరితానికి పక్కన ఉన్నటువంటి అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏకశృతి అవుతుందని చెప్పి ఈ సూత్రం చెప్పింది. స్వరితానికి పక్కన ఎప్పుడు వచ్చినా అన్ని ఏవైతే అనుదాత్తాలు ఉన్నాయో అన్ని ఆటోమేటిక్ గా ఏకశృతి అయిపోతాయి, అనుదాత్తాలకు ఏకశృతి అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకు ఒక శబ్దం తయారైన తర్వాత ఆ శబ్దంలో ఏదో ఒకటి ఉదాత్తమో స్వరితం, ఏదో ఒకటి స్వరం ఉంటుందండి మనకు నియమం ప్రకారంగా. ఆ శబ్దంలో ఏదైతే ఉదాత్తమని గుర్తించామో లేదా స్వరితం గుర్తించామో, ఎప్పుడు ఆ శబ్దం ఏదో ఒకటే ఉదాత్తం ఉంటుంది. ఆ శబ్దంలో ఆ ఉదాత్తం తెలిసిన వెంటనే ఆ పదంలో మిగిలిన ఆ ఒక పదంలో ఏదైతే ఉదాత్తం తెలిసిందో లేదా ఏదైతే స్వరితం తెలిసిందో ఆ ఒక్క వర్ణాన్ని వదిలేసి, ఏదానికైతే ఉదాత్తం పెట్టామో ఏదానికైతే స్వరితం పెట్టామో ఆ ఒక్క వర్ణాన్ని వదిలేసి మిగిలిన అన్ని వర్ణాలు ఎన్నైతే ఉన్నాయో, ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు, మూడు ఉంటే మూడు, అంతకన్నా ఎక్కువ ఏదైనా కావచ్చు, ఎన్ని స్వరాలు ఉంటే అన్నిటికీ అన్ని అనుదాత్తాలు అయిపోతాయండి. అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా ఉదాత్తం తెలిస్తే అయిపోయా, ఇది వెంటనే అన్నిటి అనుదాత్తం చేయడం సిద్ధంగా ఉంటుంది. స్వరితం తెలిసిన సూత్రం వచ్చి స్వరితం పేరు పెట్టింది, అప్పుడు అయిపోయా. స్వరితం పేరు పెడితే అయిపోయా, వెంటనే సూత్రం అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి అన్నిటికీ అనుదాత్తం చేసిస్తున్నామట. సరే, తో ఉదాత్తానికి పక్కన ఒక ఉదాత్తం అనుకోండి, ఉదాత్తమైన తర్వాత మిగతా అన్ని అనుదాత్తం లేనప్పుడు ఉదాత్తం పక్కన కూడా ఏదైనా స్వరం ఉన్న అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తమైంది కాబట్టి వెంటనే ఒకటి ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉందనుకోండి, అది వెంటనే మళ్ళా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత, ఉదాత్తానికి పక్కన ఎప్పుడైనా అనుదాత్తం ఉందంటే అది కూడా స్వరితం అయిపోతుంది వెంటనే అని చెప్పింది. ఈ సూత్రం చెప్తుంది స్వరితం అయిపోతుంది. అలాగే స్వరితం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అనుదాత్తం పదం ఏకవచనం అన్ని అనుదాత్తాలు ఉన్నాయి కదా. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత వచ్చేసి ఉదాత్తానికి పక్కన ఉండే ఒక అనుదాత్తానికి మాత్రం స్వరితం చేసింది. ఇంకా దాని పక్కన చాలా అనుదాత్తాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతాయి? అప్పుడు ఒకళ్ళు స్వరితానికి పక్కన ఏమైనా అనుదాత్తాలు ఉంటే, ఒకటి, రెండు, మూడు ఎన్నైనా కానీ స్వరిత వర్ణానికి పక్కన అనుదాత్తాలు ఉంటే అవి ఏమవుతాయి? స్వరితానికి పక్కన అనుదాత్తాలు ఉంటే అవన్నీ ఏకశృతి అయిపోతాయి అని నేను చెప్పిన సూత్రం చెప్పినాను. స్వరితానికి పక్కన ఏ అనుదాత్తాలు ఉన్నాయి అవన్నీ ఏమవుతాయి? ఏకశృతిగా మారిపోతాయి, ఏకశృతిగా మారిపోతాయి అని చెప్పి మనము నిన్న చూసాము. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈరోజు సూత్రం ఏమంటుందో అది చూద్దామండి. 40వ సూత్రము చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకో రకం సందేహం ఉందండి? ఓకే అండి. 40వ సూత్రం ఏంటండి? ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః, ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః, ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః.
ఇది సూత్రం అండి. ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః ఇదేమంటుంది చూడండి. ముందు సూత్రం విడగొట్టుకుందాం. ఉదాత్త స్వరిత పరస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ఉదాత్త స్వరిత పరస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ఏం చెప్పాను? ఉదాత్త స్వరిత పరస్య షష్ఠి విభక్తి ఏకవచనము. తర్వాత సన్నతరః, సన్నతరః ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రం రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. ఒకటి ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః. ఇప్పుడు సమాసం చూద్దామండి. అంటే ఉదాత్త స్వరిత పరస్య, ఇక్కడ మూడు పదాలు లేదా, దీని యొక్క తాత్పర్యం ఏంటి? ఉదాత్త స్వరిత పరస్య అనేది మనం విగ్రహ వాక్యం ద్వారా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏమున్నాయంటే ఉదాత్తశ్చ స్వరితశ్చ, ఉదాత్తశ్చ స్వరితశ్చ, ఉదాత్త స్వరితౌ. ఉదాత్తము స్వరితం ఉన్నాయి. ఉదాత్తశ్చ స్వరితశ్చ ఇజ్ ఈక్వల్ టు ఉదాత్త స్వరితౌ. రెండు పదాలు ఒకే పదంగా రాసాం. ఇప్పుడు ఉదాత్త స్వరిత రెండు పదాలను ఒకే పదంగా రాసాం. ఉదాత్తశ్చ స్వరితశ్చ ఉదాత్త స్వరితౌ. వాటిని ఏమంటే ఉదాత్త స్వరితౌ. ద్వివచనం రెండు కాబట్టి ద్వివచనం అవు వచ్చినమాట. ఉదాత్త స్వరితౌ. ఉదాత్త స్వరితౌ పరౌ యస్మాత్. ఆ ఉదాత్తము స్వరితము పరంగా ఉన్నాయి ఏ దానికైతే. ఉదాత్తము స్వరితము పరౌ యస్మాత్. ఉదాత్తం అని పక్కన ఉంది, స్వరితం అని పక్కన ఉంది. యస్మాత్ ఏ వర్ణానికైతే ఉదాత్తం పక్కన ఉందో, ఏ వర్ణానికైతే స్వరితం పక్కన ఉందో అటువంటి ఉదాత్త స్వరిత పరౌ యస్మాత్. ఏ దానికి పక్కన సహ అది ఉదాత్త స్వరిత పరహ. దాన్ని ఏమంటాం? ఉదాత్త స్వరిత పరహ అంటాం. ఉదాత్త స్వరిత పర అంటే ఉదాత్తము పక్కన ఉంది, స్వరితం పక్కన ఉన్నటువంటి వర్ణము అంటాం. దాన్ని ఉదాత్త స్వరిత పర. ఉదాత్తము స్వరితం పక్కన ఉన్నటువంటి వర్ణం అంటే ఇది ముందు ఉదాత్తము స్వరితం పక్కన ముందు ఏదైతే వర్ణం ఉందో, అంటే ఏ అనుదాత్తం అయితే ఉందో అది తీసుకోవాలి. అంటే ఏదో ఒక స్వరితం, ఏదో ఒక స్వరం ఉంటుందన్నమాట. ఉదాత్తము స్వరితం పక్కన, ఉదాత్తం కావచ్చు స్వరితం కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఏదైతే స్వరం ఉందో అనుదాత్తం, దాన్ని తీసుకుంటాం. దాన్ని ఉదాత్త స్వరిత పరహ. ఆ అనుదాత్త వర్ణాన్ని ఉదాత్త స్వరిత పరహ వర్ణం అంటామాట. అది మనకు ఉదాహరణగా స్పష్టమవుతుంది. దీని యొక్క తాత్పర్యం ఇది విగ్రహవాక్యం స్పష్టంగా చేసుకున్నాం. ఉదాత్త స్వరిత పరహ అంటే ఏమిటి? ఉదాత్తం ఏదైతే ఏ వర్ణానికైతే ఉదాత్తం పక్కన ఉందో, లేదా ఏ వర్ణానికైతే స్వరితం పక్కన ఉందో దాన్ని ఉదాత్త స్వరిత పరహ అంట. ఆ వర్ణాన్ని అంటాం ఉదాత్త స్వరిత పరహ అని చెప్పి. ఆ వర్ణాన్ని ఏ వర్ణానికి పక్కలో ఇవి ఉన్నాయో ఆ వర్ణాన్ని ఉదాత్త స్వరిత పరహ అంటాం. తస్య ఉదాత్త స్వరిత పరస్య. దాన్నే ఉదాత్త స్వరిత పరస్య అని చెప్పాం. దాన్నే సూత్రంలో ఉదాత్త స్వరిత పరస్య అని చెప్పి ఇక్కడ మనం సమస్త పదంగా మనం గుర్తించాం. చూడి, దీని యొక్క తాత్పర్యం అర్థం చేసుకుని ఈ రకంగా మనం విగ్రహవాక్యం ద్వారా మనం దీని యొక్క అర్థం స్పష్టత చేసుకున్నామంట. అది మనకి ఈ విగ్రహవాక్యం తెలియదు అనుకోండి, మనకు అర్థం అనేది అంత స్పష్టంగా అర్థం కాదు మనం. ఓకే, సరే. ఇప్పుడు దీని అర్థం చూద్దాం. అనువృత్తి ఏమొస్తుంది? అనువృత్తి పై సంహితాయాం అనుదాత్తానం కనిపిస్తుంది. స్వరిత సంహితాయాం అనుదాత్తానంలో సంహితాయాం అనుదాత్తానం అనే పదానికి అనువృత్తి వస్తున్నాడు. సంహితాయాం అనుదాత్తానం అనువృత్తి పైనుంచి ఇవి తీసుకున్నాము. ఇప్పుడు సూత్రార్థం చెప్దాం. మన సూత్రం నుండి పదాలు పైన అనువృత్తి వచ్చిన పదాన్ని కలుపుకొని సూత్రార్థం ఏమవుతుందో చూద్దామండి. చూడండి, ఇక్కడ అర్థ ఉదాత్త పరస్య, ఉదాత్తం పదంగా ఉంటే, లేదా స్వరిత పరస్య చ, ఇంకా స్వరితం పదంగా ఉంటే ఏదైతే అనుదాత్తం ఉందో, ఉదాత్త పరస్య స్వరిత పరస్య అటువంటి అనుదాత్తస్య స్వరిత పరస్య చ అనుదాత్తస్య సన్నతరః. సన్నతరః అంటే ఏమిటి? అనుదాత్తతరః ఆదేశో భవతి. అనుదాత్తతరః అనుదాత్తం ఉంది, ఆ అనుదాత్తానికి ఏమవుతుంది? అనుదాత్త తరహ అయిపోతుంది. తరహ అంటే ఏమిటి? ఇది కూడా అనుదాత్తమే, ఇది కూడా అనుదాత్తమే, కానీ ఈ రెండిట్లో కన్నా ఇది ఎక్కువ అనుదాత్తము. దాన్ని అనుదాత్త తరహ అంటాము. ఇతరుడు బాలకుడే, ఇతరుడు అయం బాలకః అయం బాలకః పరంతు అయం అనయోహో అతిశయేన బాలకః. ఇతరుడు బాలకుడే, కానీ ఇతరుడు బాలకుడే, కానీ ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి బాలకుడు, ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి బాలకుడు అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. అలాగా అయం అనుదాత్త అయం అనుదాత్త, ఇది అనుదాత్తమే, ఇది అనుదాత్తమే, కానీ ఈ రెండు అనుదాత్తుల కన్నా ఇది అనుదాత్తం ఎక్కువ, ఇంకా ఎక్కువ అంటే కొంచెం మాత్రం పెంచాం అన్నమాట. అనుదాత్త స్వరాన్ని కొంచెం పెంచాం అంటే నేచర్ అనుదాత్త, ఆ స్వరాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళాం. దాన్ని అనుదాత్త తరహా అంటాం. దానికి సన్న తరహా అంటాం. సన్న తరహా అన్య, అనుదాత్త తరహా అన్య,
రెండు ఒకటి, అందుకే బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాడు. సన్నతరహ ఇజ్ ఈక్వల్ టు అనుదాత్త తరహ ఆదేశో భవతి. ఎక్కడ? సంహితాయాం విషయే. సంహిత అంటే ఏమిటి? పరహ సన్నికర్ష సంహిత. వర్ణాలను అత్యంత సామీప్యంగా రాయడాన్ని కలపడాన్నే సంహిత అంటాము. కాబట్టి ఇక్కడ కలపడం విషయం కాబట్టి అటువంటి విషయంలో ఉదాత్త పదస్య స్వరిత పదం అంటే ఉదాత్తం పదంగా అంటే ఏ అనుదాత్తానికి ఉదాత్తం పదంగా ఉందో, ఏ అనుదాత్తానికి అయితే స్వరితం పదంగా ఉందో అటువంటి అనుదాత్తానికి ఇదేం చేస్తుంది? అనుదాత్త తరం చేస్తుంది. దాన్ని సన్న తరహా అంటాం. సన్న తరహా అన్య అనుదాత్త తరహా అన్య రెండు ఒకటే. అటువంటి అనుదాత్తానికి అనుదాత్త తరం ఆదేశం అవుతుంది. అనుదాత్త తరం అంటే ఏం చెప్పాము? ఇది కూడా అనుదాత్తమే, ఇది కూడా అనుదాత్తమే. కానీ ఇది రెండింటి అనుదాత్తమే కన్నా ఇది ఎక్కువ అనుదాత్తం. అంటే ఎక్కువ అనుదాత్తం అంటే నీచేది అనుదాత్త. ఆ స్వరం ఇంకా కిందికి చెప్తామట. మనకు శ్లోకాలు పాడేటప్పుడు, పద్యాలు పాడేటప్పుడు, సంగీతం పాడేటప్పుడు కొన్ని స్వరాలు బాగా ఉచ్చ స్వరాలు పలుకుతూ ఉంటాం, కొన్ని స్వరాలు తగ్గించి మాట్లాడుతున్నాం. ఆ స్వరం తగ్గుతూ ఉంటామట. అది మనకు స్వరం అనేది గట్టిగా స్లో అని కాదండి. ఎక్కువ అనేది మనం స్వర భేదంలో తెలిసిపోతున్నాం అంట. ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఒకసారి నింద మనం ఏదైనా గొడవ పడినప్పుడు మాట్లాడు, ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు మాట ఎక్కువ అవుతుంది. ఆ వాయిస్ లో స్వర భేదంలో భిన్నత్వం కనిపిస్తున్నాం అంట మనకు. కాబట్టి ఒకటి గట్టిగా చెప్పడం వేరు, దాన్ని అర్థ భావన భిన్నంగా మార్చి చెప్పడం వేరు అన్నమాట. ఒకే అర్థానికి రకరకాల భావనలు భిన్న భిన్నంగా అర్థానికి సంకేతిస్తాయి. ఒకే శబ్దమే సందర్భాన్ని బట్టి, ప్రకరణని బట్టి వ్యంగ్యంలో చెప్తున్నావా, దాని లక్షణాలు చెప్తున్నావా, లేదంటే యథార్థంగా చెప్తున్నావా, నిందార్థులు చెప్తున్నావా, స్తుతి అర్థులు చెప్తున్నావా, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకే శబ్దానికి మనం వాడే భాషని బట్టి, వాడే స్వరాన్ని బట్టి అక్కడ ఆ శబ్దంలో అర్థం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూత్రం చెప్పింది దాన్ని సన్న తరహా చేసింది. సన్న తరహా అంటే అనుదాత్త తరహా చేసింది, అంటే ఎక్కువ అనుదాత్తం చేసింది. ఏ దానికి? ఏ అనుదాత్తానికైతే పక్కన, అనుదాత్తానికి పక్కన అండి, అనుదాత్తానికి పక్కన ఉదాత్తం ఉంటే, లేదా అనుదాత్తానికి పక్కన స్వరితం ఉంటే అప్పుడు ఆ అనుదాత్తము అనుదాత్త తరం. అనుదాత్తం ఉందాడా, కానీ అనుదాత్త తరం చేసాం అంటే ఇంక ఎక్కువ అనుదాత్తం పలికామట. ఆ వర్ణాన్ని ఎక్కువ కిందికి పలికామన్నమాట. దాన్ని అనుదాత్త తరం అంటాము అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా మనకు చెప్పింది. ఓకే, దానికి ఉదాహరణ ఇక్కడ దేవాహ మరుత పృష్ణి మాతరోపహ. పృష్ణి మాతరోపహ, దేవాహ మరుత పృష్ణి మాతరోపహ, ఇవి మనకు ఉదాహరణ. తర్వాత సరస్వతి, శుతుద్రి, ఇవి రెండో ఉదాహరణ ఇచ్చారు. తర్వాత రెండో ఉదాహరణ కింద ఇచ్చారు. నెక్స్ట్ ఇది దేవాహ మరుత పృష్ణి మాతరో అపహ అనేది ఉదాత్తానికి ఉదాహరణ అండి. అదేవిధంగా సరస్వతి, శుతుద్రి ఉదాత్తానికి ఉదాహరణ. స్వరిత పరస్య, స్వరిత పదంగా ఉంటే దానికి ఎగ్జాంపుల్ అధ్యాపక క్వ. అధ్యాపక క్వ ఇది స్వరితానికి ఉదాహరణ. అది ఏంటో మనం రూపసిద్ధిలో అర్థం చేసుకున్నాము. ఎలాగనేది, ఏ విధంగా అనేది. ముందుగా దేవాహ మరుత పృష్ణి మాతరో అపహ అనే మంత్రంలో ఏ పదానికి ఏ పదం ఎలా తయారైంది, దానికి ఏ స్వరం ఎలా గుర్తించామనేది చూద్దాము. అస్తు. ఇంతవరకు సూత్రార్థంలో ఎవరికైనా సందేహం ఉందండి? సూత్రార్థంలో ఎవరికైనా సందేహం ఉందా? స్పష్టమైందండి. మనకి ఏ సూత్రం చెప్పుకుంటా ఆ సూత్రం యొక్క అర్థం ముందుగా మనకు స్పష్టం కావాలి. స్పష్టం కావాలి, ఆ సూత్రం ఎక్కడ ఉపయోగిస్తున్నా తెలియాలన్నమాట. కాబట్టి అది సూత్రం యొక్క అర్థం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. సో ఈ సూత్రం అర్థమైంది. మనం సరే సిద్ధిలోకి వద్దాం. చూడండి, కింద స్లైడ్ మీద కనిపిస్తుంది. దేవాహ మరుత పృష్ణి మాతరోపహ. మాతరోపహ అక్కడ మాతరహ ప్లస్ అపహ, మాతరహ ప్లస్ అపహ సంధి చేస్తే అతో రోద ప్లుత దప్లుతే ప్రకారంగా మాతరోపహ అయిపోతుంది. మాతరోపహ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. దేవాహ మరుత పృష్ణి మాతరహ, ఈ మూడు పదాలు ఉన్నాయండి. ఏంటి? ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి. దేవాహ మరుత పృష్ణి మాతరహ. ఈ మూడు పదాలు ఏంటి? ఆమంత్రిత పదాలు అంట. సామంత్రితం అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రిత పదాలు. దీనికి ఒక పేరు పెట్టాం, దేవాహ మరుత పృష్ణి మాతరహ. ఈ మూడు పదాలకు ఒక్కొక్క దానికి ఆమంత్రితం అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టండి? ఆమంత్రితం. ఆమంత్రితం పేరు పెట్టడం ఏమవుతుంది? తినం మూడు పదాలకు ఆమంత్రితం పేరు పెట్టాం కాబట్టి ఏమైపోయింది? మూడిటికి ఆమంత్రితస్య చ అనే సూత్రం వస్తుంది. ఆమంత్రితం పేరు పెడితే అయిపోయాండి.
అప్పుడు షష్ఠ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉండేటువంటి సూత్రం వచ్చేసి నువ్వు ఏ పదానికైతే ఆమంత్రితం అని పేరు పెట్టావో ఆ ఆమంత్రిత పదానికి నేను ఆదిలో ఉదాత్తం చేస్తాను అని చెప్పింది. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, 3 పదాలకు ఆమంత్రితం పేరు పెట్టాం. అందుకే ఈ సూత్రం వచ్చి చెప్పింది ఆమంత్రిత అని సూత్రం వచ్చేసి 6వ అధ్యాయం ఉండేది ఆమంత్రిత పదే పరతః ఆమంత్రితస్య ఆది ఉదాత్తో భవతి. ఆమంత్రితస్య చ ఆది ఉదాత్తో భవతి. చూడండి స్లైడ్ మీద ఆమంత్రితస్య చ ఆది ఉదాత్తో భవతి అని చెప్పి ఈ సూత్రం ఆది ఉదాత్తం చేసేస్తుంది. ఆది ఉదాత్తం చేసేస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు. దేవదత్త, దేవదత్తౌ, దేవదత్తాహలో ఈ 3 పదాలు కాబట్టి ఆమంత్రిత పదాలు కాబట్టి ఆ 3టికి మనం ఆది ఉదాత్తం చేసేసాం. ఓకేనా? అందుకే దేవాహ వృష్ణిమాతరః, దేవాహ మరుతః వృష్ణిమాతరఃలో దేవాలో దే అనే అక్షరం ఉదాత్తం అయిపోయింది, మరుతలో మా అనేది అక్షరం ఉదాత్తం అయిపోయింది. వృష్ణిమాతరఃలో ప్రి అనేది ఉదాత్తం అయింది. కానీ ఇక్కడ 3 పదాలు ఆది ఉదాత్తం అయిపోయాయి కదా. 3 పదాలకు భిన్న భిన్నంగా ఆది ఉదాత్తులు అయిపోయాయి. ఆది ఉదాత్తం అయినప్పుడు ఏమవుతుంది? అనుదాత్తం పదం ఏకవర్జ్యం. అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా ఏమైపోయింది? అన్ని అనుదాత్తాలు అయిపోయింది. ఆ ఉదాత్తం పక్కన ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం అయిపోయి వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి ఏమవుతుంది? స్వరితం అవుతుంది అని చెప్పింది. ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ఏమవుతుంది? స్వరితం అవుతుంది చెప్పింది. కాబట్టి ఇక్కడ స్వరితం అయిపోయింది. అంటే దేవాలో వారు ఉండే అనుదాత్తం స్వరితం అయిపోయింది. అందుకే దేవాలో స్వరిత చిహ్నం నిలువుగీత కనిపిస్తుంది. తర్వాత ఆ స్వరితానికి పక్కన ఉండేటువంటి వర్ణాలు ఏమవుతాయి? స్వరిత సంహితాయాం అనుదాత్తానాం. స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏకశృతి. కానీ ఇక్కడ ఏకశృతి ఎందుకు అవుతుంది? అనువృత్తిగా వస్తున్నాయి కదండి. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ఇక్కడ పక్కన మరుతాలో ఇక్కడ భిన్న భిన్నంగా మనం ఏం గుర్తించామంటే స్వరం గుర్తించామట. ఇప్పుడు 3టికి ఆమంత్రిత పదాలు చెప్పి ఏకీభూతం చేసినాం, ఒకటే పదంగా తీసుకున్నాం అనుకోండి. 3టికి ఆమంత్రిత పదాలు కాబట్టి 3 ఒకే పదంగా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మొత్తానికి ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆది ఉదాత్తం అయినప్పుడు మిగతా అన్ని అనుదాత్తం అయిపోతాయి. అప్పుడు మరుతాలో ఉండే మా కూడా అనుదాత్తం అయిపోతుంది. కృష్ణి మాత్రం ఉండే ఆది ఉదాత్తం కూడా అనుదాత్తంగా మారిపోతుంది. అనుదాత్తంగా మారిపోయినప్పుడు సమస్య ఉండదు అన్నమాట. ఆ స్వరితానికి పక్కన ఉండే అన్ని అనుదాత్తాలు కాబట్టి ఏకశృతిగా మారిపోతాయి. అర్థమైందండి? కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. విభాషితం విశేష పచమన అనే సూత్రం ప్రకారంగా విద్యమాన పక్షమే భీ ఆమంత్రిత తోటి నిఘాతం అవుతుంది. ఏంటండి? నిఘాతం అవుతుంది. ఒకసారి 8:1:74 చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. 8:1:74 ఏముంటుంది సూత్రం? ఓకే అండి. ఇదేమంటుందంటే చూడండి, విభాషితం విశేష వచనే అంటే సామాన్య వచనం, విభాషితం విశేష వచనే. ఈ సూత్రం ప్రకారంగా 8:1:74 ప్రకారంగా విశేష వచనే సమానాధికరణ ఆమంత్రితాంతే పరతః పూర్వం సామాన్య వచనం ఆమంత్రితం విభాషితం అవిద్యమానవత్ భవతి.
అవిద్యమానవత్ భవతి. ఏం చెప్పిందండి? ఆమంత్రితే విశేషవచనే సమానాధికరణ ఆమంత్రితాంతే పరతః పూర్వం సామాన్యవచనం ఆమంత్రితం విభాషితం అవిద్యమానవత్ భవతి. అంటే ఒకసారి పూర్వంలో ఉండే పదం కనిపిస్తుంది, ఒకసారి కనిపించదు, వికల్పంగా అవిద్యమానవత్ అవుతుంది. అంటే ఒక పక్షంలో లేనట్టుగా భావిస్తాం, ఒక పక్షం ఉన్నట్టుగా భావిస్తాం. ఉన్నప్పుడు ఒక స్వరం ఉంటుంది, లేనప్పుడు ఒక స్వరంగా ఉంటుంది. కానీ ఈ సూత్రం ప్రకారంగా ఏమైపోయిందండి? ఇప్పుడు మళ్ళీ ఇది కేవలం వికల్పం చేస్తున్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళా మన స్వరం ఏంటి? దేవాహ మధుతాలో ఆది ఉదాత్తం చేశాము, దాని పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం చేశాం. ఓకేనా? ఇలా చేసిన తర్వాత అంటే ఒక పక్షంలో విశేషణ సామాన్య వచనం ప్రకారంగా మనము విద్యమాన పక్షం అంటే ఒక పక్షంలో ఏమవుతుంది? విద్యమానవత్ అంటే పదం ఉంటుంది, ఒక పక్షంలో పదం లేటుగా భావిస్తుందండి. ఈ సూత్రాలు చెప్పి వికల్పంగా విద్యమానవత్ భవతి. ఒక పక్షంలో పూర్వపదం కనిపిస్తుంది, ఒక పక్షంలో కనిపించదు. అంటే ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ పక్షం చూస్తున్నామాట. ఎప్పుడైతే పూర్వంలో పదం కనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే పూర్వంలో పదం కనిపించినప్పుడు ఆమంత్రితస్య చ అనే సూత్రం ప్రకారంగా పదానికి పక్కన ఉండే ఆమంత్రిత పదానికి అన్ని అనుదాత్తలు అవుతాయి. పదానికి పక్కన ఏవైతే ఆమంత్రిత పదాలు ఉన్నాయో అవన్నీ అనుదాత్తలు అవుతాయి. ఆమంత్రితస్య చ ప్రకారంగా నిఘాతం అయిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి? దేవాహ అనే పదం ఏంటి? దేవాహ అని ఒక పదం అండి. ఆ పదానికి పక్కన ఏంటి? మధుతః, పృష్టి మాత్రమే ఆమంత్రిత పదాలు. అంటే పదానికి పక్కన ఉంది కాబట్టి అవన్నీ అనుదాత్తలు అయిపోయాయండి. మధుతాలు కూడా అనుదాత్తం అయిపోయింది, పృష్టి మాత్ర కూడా అనుదాత్తం అయిపోయింది ఈ సూత్రం ప్రకారంగా. ఓకేనా? ఇది ఆమంత్రిత షష్ఠి 8వ అధ్యాయం ప్రకారం అయిపోయింది. అన్ని అనుదాత్తలు అయిపోయింది 8వ అధ్యాయం నుండి సూత్రం ప్రకారంగా. అప్పుడు అదొకమైపోయింది, దేలో ఉండే ఉకారము దేవాహలో కదా, దేవాహలో ఉండే దే అనేది ఉదాత్తం అయిపోతుంది, వా అనుదాత్తం అయిపోతుంది. అందుకే ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రకారం స్వరితం అయిపోయింది, అంటే వా స్వరితం అయిపోయింది. తర్వాత మిగిలినటువంటి ఏమిటి? స్వరిత సంహితాయం అనుదాత్తం ప్రకారం ఏకశృతి అయిపోయాయి. అన్ని కూడా ఏకశృతి అయిపోయాయి. ఏకశృతి రావాలంటే ఉండాలి, పక్కన అనుదాత్తాలు ఉండాలి. పక్కన అనుదాత్తం అయిపోతుంది, అనుదాత్తాలు ఏకశృతి చేస్తాం. ఇక్కడ అనుదాత్తాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయి? అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా. ఓకేనా? అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఎందుకంటే ఇక్కడ సమస్త దేవాహ మల్త పృష్టి మాత్ర ప్రకారంగా మనం ఏం చేస్తున్నాము? పూర్వపదం వికల్పంగా తీసుకున్నాం. మధుత అనే పదానికి పూర్వపదం ఏదైతే ఉందో అది ఆమంత్రిత పదానికి పూర్వం ఏదైతే పదం ఉంటుందో అవిద్యమానవత్ భవతి వికల్పేన అని చెప్పినట. అంటే ఒక పక్షంలో కనిపిస్తుంది, ఒక పక్షంలో కనిపించదు. ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు దేవాహ పదం కనిపించిందో దాని పక్కన ఉండే ఆమంత్రిత పదానికి అనుదాత్తం చేశాం. అంటే మొత్తం ఏవైతే ఉండే అనుదాత్తం అయిపోయాం. అంటే మధుతలో మొత్తం అనుదాత్తం అయిపోయి, పృష్టి మాతృహలో కూడా మొత్తం అనుదాత్తం అయిపోయి. అనుదాత్తం అయిపోయిన తర్వాత అప్పుడు దేవాహలు మన స్వరం గుర్తించారు. దేవాహలు ఏంటి? ఆటోమేటిక్ గా ఉదాత్తం అయినప్పుడు ఉదాత్తాద్ అనుదాత్త స్వరిత స్వరిత ప్రకారం అనుదాత్తం అయిపోతుంది. ఎందుకంటే ఉదాత్తం గుర్తించబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా వా స్వరితం అయింది. అది ఆ స్వరితానికి పక్కన మళ్ళీ ఇప్పుడు మధుతః, పృష్టి మాత్ర ఇవన్నీ అనుదాత్తాలు కదా. ఏ రకంగా అనుదాత్తాలు? ఆమంత్రిత ప్రకారంగా ఆమంత్రిత ప్రకారంగా ఏ పక్షంలోతో అవిద్యమానవద్ భవతి, ఏ పక్షంలో అయితే అవిద్యమాన పక్షం కాకుండా విద్యమాన పక్షం, ఏ పక్షంలో పదం ఉంటుందో విద్యమాన పక్షం ఉంటుందో అంటే పూర్వపదం ఉంటుందో అటువంటప్పుడు ఆమంత్రిత శుద్ధం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. ఎప్పుడైతే అంటే పదం పూర్వంలో ఉన్నప్పుడు
దాని పక్కన ఉండే ఆమంత్రిత పదాలకు అన్నిటికీ అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తం అయినప్పుడే మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అన్ని ఏకశృతి అయిపోతాయండి. ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏకశృతి అయిపోతాయి. ఉదాత్తాద్ అనుదాత్తస్య ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః. ఇది గమ సూత్రము. ఉదాత్త స్వరిత పరస్య సన్నతరః. ఈ సూత్రం వచ్చి ఏమంటుంది? ఉదాత్తానికి ప్రశ్న మాత్రలు ఏముంది? అనుదాత్తం ఉంది. ఎందుకంటే ఆమంత్రిత శిక్ష ప్రకారంగా ప్రశ్న మాతరః మరుతః ఇవన్నీ మొత్తం అనుదాత్తలు అయిపోయాయండి. ఆ రకంగా మరుతఃలో ప్రశ్న మాత్రలో మొత్తం అనుదాత్తలు కాబట్టి ప్రశ్న మాత్రలో అనుదాత్తం ఎక్కడ? మరుతఃలో ఉన్నటువంటి ఏంటండి? మరుతఃలో ఉన్నటువంటి రకాలం అంటే ప్రశ్న మాత్రలో అనుదాత్తం ఏంటి? ప్రశ్న మాతరః. రా అనేది ఉదాత్తం అనమాట. రా అనేది ఉదాత్తము. ఆ ఉదాత్తానికి పక్కన ఉండేది ఏంటి? పకారం. ప్రశ్న మాత్రది పకారం. మరుతఃలో ఉదాత్తం ఎలా చేసాం మనం? ప్రశ్న మాత్రకి అనుదాత్. ఇక్కడ మరుతఃలో మాత్రం అనుదాత్తం అండి. మరుతఃలో మాత్రం. ఎందుకంటే ఆ పదానికి పక్కలో ఉన్నటువంటి ఆమంత్రిత పదం ఏంటి? వెంటనే మరుతః అనేది పదం, ఆమంత్రిత పదం. కాబట్టి ఆమంత్రిత పదం మొత్తం అనుదాత్తం చేశాం. ప్రశ్న మాత్రలో మటుకు ఆమంత్రిత పదం కాబట్టి ఆది ఉదాత్తం అలాగే ఉందండి. ప్రశ్నలో ఆది ఉదాత్తం ఉంది, మన అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి. కాబట్టి దేవాహ శబ్దానికి పక్కన ఉండే మరుతః పదం ఏదైతే ఉందో సరితా సమితాయాం చేత ఏకశృతి అవుతుంది కదండి. ఏంటండి? ముందు స్వరిత సంహితాయాం ఏకశృతి అవుతుంది. చెప్పండి చెప్పండి. ఇక్కడ మనకు ఏం జరిగిందంటే ప్రశ్న మాత్రలో అనుదాత్తం ఉంది కదా. ప్రశ్న మాత్రలో పకారానికి రుకారానికి ఉదాత్తం అవుతుంది. అంటే అనుదాత్తానికి అన్య ప్రశ్న మాత్ర కూడా అనుదాత్తం అయిపోయాడు. అనుదాత్తానికి పక్కనే ఉంది. మళ్ళా అనుదాత్తానికి పక్కన పా ఉందంట. పా ఎక్కడ చూస్తుంది? మాతరః అపి ఉందా? ప్రశ్న మాత్రం ఉదాత్త పకారం అంటే అపహకి స్వరం. మనం ఇంతకుముందుకు అపహకి స్వరం గుర్తించామండి. అపహ అనేది అంతోదాత్తం అండి. అందుకే రకారానికి ప్రశ్న మాతరః, ప్రశ్న మాత్రలో రా ప్లస్ అపహ కదా. ఆ రాకి పక్కన ఉన్నటువంటి పకారం అవుతుందో ఆ పకారం ఉదాత్తం అండి. ఆ పకారం అనేది మధ్యలో మాతరో అపహ కదా ఆచార్య. జీ అపహ ఉంది. అపహలో ఏముంది? అపహలో అంతదాత్తం ఉంది. ఏముంది? ధాతోహో అనే సూత్రం ద్వారా అంత్యదాత్తం అవుతుందండి. ధాతోహో సూత్రం నుంచి అంత్యోదాత్తం అవుతుంది. ధాతో సూత్రం నుంచి అంత ఉదాత్తం అవుతుంది. ధాతు అపహ అనేది అప్పుడు ధాతు అచ్పత్తి తీసుకొచ్చి అపహ శబ్దం అయినప్పుడు అంతదాత్తం అయిపోతుంది. ఓకే. तो ఇక్కడ ఏమి ఇచ్చావు? परंतु प्रश्न मात्र अनुदात्त रकार से परे उदात्त पा रहा अतः అంటే అందువల్లనే यह ఇక్కడ ఏకశృతి నా హోకర్, ఏకశృతి నా హోకర్, ఏకశృతి కాకుండా ప్రకృతి సూత్రేణ సన్నతరః ఆదేశ భవతి, సన్నతరః ఆదేశం అవుతుంది. ఇక్కడ మనకు ఇంతకు మరుతః ప్రశ్న మాత్రలో అపహ, అపహలో అంతుదాత్తం అయిపోయింది. అంతుదాత్తం అయిపోయినప్పుడు ఏ ప్రకృతి ఎప్పుడు వస్తుంది? ఏ మాత్రలో అనుదాత్తం అండి. ఎలాగా?
ఆమంత్రిత సత్య ప్రకారం అనుదాత్తమే అండి. ఇప్పుడు మాతరః ప్లస్ అపహ, అపహ అనేది అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా ఏమైపోయింది అనుదాత్త. ఓకే అండి, అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అపహలో ఆ అనుదాత్తం అయిపోయింది. ఇప్పుడు మాతరః వచ్చిన తర్వాత మాతరఃలో ఉండే అకారము, అపహలో ఉండే అకారము, ఈ రెండు కలిసి రెండింటి స్థానం అయిపోయింది ఓ అయిపోయింది అన్నమాట. మాతరఃలో ఉండే అకారము, అపహలో ఉండే అకారం రెండు కలిసి అయిపోయి ఓగా మారిపోయామంట. అంటే ఆ రెండు ముందు ఉన్నప్పుడు రకారం రెండు అక్కడ పక్కన ఉన్న అది మధ్యలో ఉండే క్రియాకలాపాలు ప్రకారం ఏమైతే ఓ ఓ అయిపోతుంది అన్నమాట. ఏమైపోయింది ఓ అయిపోయింది. అంటే మాతరఃలో ఉండే అనుదాత్తము, అపహలో ఉండే అనుదాత్తం, రెండు అనుదాత్తుల మధ్య ఏదైతే క్రియ జరిగిందో అది కూడా అనుదాత్తం కింద మారిపోయింది అన్నమాట. అది కూడా అనుదాత్తం అయిపోయింది అన్నమాట. కాబట్టి దాని సమస్య లేదు. అప్ప అనేది ఉదాత్తం ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో ఏ అనుదాత్తానికి అయితే పక్కన ఉదాత్తం ఉంటుందో, ఏ అనుదాత్తానికి అయితే పక్కన స్వరితం ఉంటుందో ఆ అనుదాత్తానికి సన్నతరం ఆదేశం అవుతుంది. ఇక్కడ ఉంది ఏ రోలో ఉండే అనుదాత్తానికి పక్కనే ఉంది ఉదాత్తం ఉంది. అపహలో పాన్ ఉదాత్తమే కదా. ఏ అనుదాత్తానికి అయితే పక్కన ఉదాత్తం ఉంటుందో, ఏ అనుదాత్తానికి అయితే పకారం పక్కన ఉంటుందో ఆ అనుదాత్తానికి అంటే రో అనుదాత్తానికి ఏమవుతుంది సన్న తరహా అయిపోతుంది. అంటే అనుదాత్తరం అయిపోతుంది. అనుదాత్త తరహా అంటే చెప్పాం కదా, ఇది కూడా అనుదాత్తమే ఇది కూడా అనుదాత్తమే, కానీ ఈ రెండింటికన్నా ఇది ఎక్కువ అనుదాత్తము అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ రకంగా రోలో ఉండే అనుదాత్తం అనేది అనుదాత్త తరం అయిపోయింది ప్రకృతి సూత్రం ప్రకారంగా. ఎందుకంటే ఉదాత్తం ఇది ఉదాత్త పరహ అనుదాత్త అండి. ఉదాత్తం పరంగా ఉన్నటువంటి అనుదాత్తం అంటే అటువంటి అనుదాత్తము, అనుదాత్తం పక్కన ఉదాత్తం ఉంది. ఆ ఉదాత్తం ఏముంది అటువంటి అనుదాత్తము, అనుదాత్తం పక్కనే ఉంది ఉదాత్తం. ఉదాత్తం ఉంటే ఉదాత్త పరంగా ఉంది కాబట్టి ఇది ఏమైపోయింది అనుదాత్త తరం అయిపోయింది. ఓకేనా. ఈ రకంగా మనం దేవాహ మధుతః ప్రశ్న మాత్రలో మనం అపహకి గుర్తించామండి. సింపుల్ గా మళ్ళీ చెప్తున్నాను. దేవాహ మధుతః ప్రశ్న ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి, ఆమంత్రిత పదాలు ఉన్నాయి. ఆమంత్రిత పదాలకు ఆది ఉదాత్త ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోతుంది. ఏమవుతుంది ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆది ఉదాత్తం చేసిన తర్వాత మళ్ళా ఏం చెప్పి ఆమంత్రిత సత్య అని సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే ఒకవేళ పదానికి పక్కలో ఆమంత్రిత పదం ఉంటే దానికి సర్వ నిఘాతం చేస్తా అని చెప్పింది. సర్వ నిఘాతం చేస్తా అని చెప్పింది అన్నమాట. ఆమంత్రిత పదానికి పక్కలో సర్వ నిఘాతం అవుతుంది. అంటే ఇప్పుడు దేవాహ అనేది పదం, ఆ పదానికి పక్కలో ఆమంత్రిత పదమే ఉంది మధుతః ఉంది కాబట్టి మొత్తానికి అనుదాత్తం అయిపోయింది. ఏ రకంగా మామూలుగా అయితే విడివిడిగా గుర్తించామనుకోండి, విడివిడిగా గుర్తించినప్పుడు అన్ని ఆమంత్రిత పదాలే కాబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అన్నిటికీ ఆది ఉదాత్తం అవుతుంది. మా దేవాలో దేవ్ ఉదాత్తం అవుతుంది, మధుతలో మా ఉదాత్తము, ప్రశ్ని మాతలో ప్రి ఉదాత్తం అవుతుంది. కానీ అలా గుర్తించి ఒక ముందు పదాన్ని గుర్తించాం. గుర్తించిన తర్వాత మళ్ళీ వెంటనే ఆమంత్రిత సత్యానుసూత్రం వచ్చి ఏం చేసిందంటే అంటే ఏం లేకుండా అలా గుర్తించేవాళ్ళం. కానీ వెంటనే ఆమంత్రిత సత్యానుసూత్రం 8వ అధ్యాయంలో సూత్రం వచ్చి చెప్పింది ఒకవేళ పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటే అది మొత్తం అనుదాత్తమే అయిపోతుంది చెప్పి నియమం చెప్పింది అన్నమాట. ఆ పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటే ఏమవుతుంది అవన్నీ పదానికి పక్కన ఉండే ఆమంత్రిత పదం మొత్తం సర్వానుదాత్తం అయిపోతుంది. అందుకే మొదట మొత్తం అనుదాత్తం అయిపోయాయి. తర్వాత ప్రశ్న మాత్ర ఉంది. ప్రశ్న మాత్ర కూడా దానికంటే ముందు మొదటి పదం అయిపోతుంది అన్నమాట. దాని దృష్టిలో ప్రశ్న మాత్ర అనేది ప్రశ్న మాత్ర ఉంది కదా, దానికంటే ఇది కూడా ఆమంత్రిత పదమే. దానికంటే ముందు మొదట కూడా పదమే, మొదట కూడా పదం ఉంది కాబట్టి ఆ పదానికి పక్కన ఉండే ప్రశ్న మాత్ర కూడా మొత్తం అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం సర్వం అభావ సారీ ఏ రకంగా ఆమంత్రిత సత్య ప్రకారంగా ప్రశ్న మొత్తం అనుదాత్తలు అయిపోయాయండి. అనుదాత్తలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ మనకు మొత్తం మధుతహలో ప్రశ్న మాత్రం మొత్తం అనుదాత్తలే ఉన్నాయి. ఓకేనా. పక్కన అపహ ఒక శబ్దం వచ్చింది. అపహలో ఉండేది అపధాతుతోటి మనం తయారు చేసుకున్నామంటే అంతదాత్తం ప్రకారంగా అంత ఉదాత్తం అయిపోతుంది. అంత ఉదాత్తం అయిపోయినప్పుడు అకారం అయిపోతుంది. అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారం అనుదాత్తం అయిపోతుంది. ఇప్పుడు మాత్రహలో ఉండేటువంటి రకారం ఉండే అకారము, అపహలో ఉండేటువంటి ఆకారం రెండు కలిసి ఓకారంగా మారిపోయాయి. రెండు అనుదాత్తలే కాబట్టి అనుదాత్త స్థానంలో అనుదాత్తం ఆదేశం అయిపోయింది. కానీ పకారం అనేది అంత ఉదాత్తం అలాగే ఉండిపోయింది. ఈ రకంగా మనం ఈ స్వరాన్ని మనం ఈ రకంగా గుర్తించామండి. అస్తు. ఇప్పుడు ఇందులో సందేహం చెప్పండి. స్పష్టమైందండి స్వరము? అది
महोदय जी మీ వాయిస్ వినిపించలేదండి. జీ నిర్మలా గారు అపహ ఏంటండి అర్థం కాదండి. ఓకే వినిపిస్తుందండి. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ఓకే అండి, అందరికి అర్థమైనట్టుంది అయితే. మహోదయ జీ ఇప్పుడు దేవా మారుతః పృశ్ని మాతరః దేవా మరుతః పృశ్ని మాతరః ఈ 3 పదాలు ఉన్నాయి కదా. 3 పదాలు ఏకీభూతం అవుతాయని అన్నారు కదా. ఏకీభూతం అయినప్పుడు మరి ఆద్యుదాతం అయ్యి మరి శేషం అంతా కూడా నిఘాతం అని చెప్పి అన్నారు కదా ముందు. జీ మరి తర్వాత అవన్నీ ఎలా మారిపోయాయి? ఏకీభూతము అక్కడ ఇచ్చామంట 3 పదాలు అన్ని ఏకీభూతం చేసినప్పుడు అన్ని అందాతలు అయిపోతాయి. కానీ అవును. అప్పుడు ఏకీభూతం అయినప్పుడు దానికి సమస్య లేదు, అది వేసినప్పుడు మొత్తం అయిపోతాయి. కానీ ఈ 2 భిన్న భిన్న పదాలు కదండి, మనం భిన్న భిన్న పెట్టుకుంటేనే అన్ని 6 ఉదాత్తాలు అయిపోతాయి కదా. అంటే కరెక్ట్ నువ్వు పదాలను విడివిడిగా తీసుకుంటే అన్ని ఆది ఏది ఆమంత్రిత స్థితి ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోతుంది. కానీ విడివి తీసుకుంటున్నా కానీ మొత్తం కలిపి ఉన్నాం ఒకే మంత్రం యొక్క అంశం అన్నమాట, మంత్రాంశం. కానీ కలిసిమెలిసి మనం తీసుకోవాలి. కాబట్టి ఆమంత్రిత శేష ప్రకారంగా ఆది మొట్టమొదటి ఆమంత్రిత పదంగా దానికి ఆది ఉదాత్తం చేస్తాం. దాని ప్రకారంగా అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా ఆ పదం మాత్రమే అయిపోయింది, అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఆ పదంలో ఉండే వర్ణమే అనుదాత్తం అయిపోయింది. అంటే దేవాలు ఉండే అనుదాత్తం అయిపోయింది. ఓకేనా? విడిగా తీసుకుంటాం అట. ఇప్పుడు ఏకీభావం తీసుకున్నాం అనుకోండి, ఏకీభావం తీసుకున్న మొత్తం ఒకేసారి అనుదాత్తం చేసేసామట. ఇది ఆ దేవాలు ఏ అనేది ఉదాత్తం అయినప్పుడు మిగతా అనుదాత్తం పదమే కొంచెం ప్రకారం మొత్తం అనుదాత్తం అయిపోతున్నాడు. కానీ అలా తీసుకుంటే ఆ పదంలో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఓన్లీ వా అనుదాత్తం అయిపోతుంది. వా అనుదాత్తం అయినప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రకారంగా అది స్వరితం అయిపోతుంది. ఉదాత్తం పక్కన ఉండేది స్వరితం అయిపోతుంది. కానీ నెక్స్ట్ ఆమంత్రిత అనేది 8వ అధ్యాయంలో సూత్రం వచ్చి చెప్పింది, ఒకేలా పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటే అటువంటి ఆమంత్రిత పదం మొత్తం అనుదాత్తం చేసే చెప్పింది. ఎందుకు చెప్పాల్సింది? ఎందుకంటే ఆమంత్రిత పదానికి ఆద్యుదాత్త ఆది ఉదాత్తం అవుతుందన్నమాట. కానీ ఒక పదానికి పక్కన ఆమంత్రిత పదం ఉంటేనా అది మొత్తం శ్రవానుదాత్తం అయిపోతుంది అని చెప్పినమాట. అంటే ఆది ఉదాత్తం కాదు, మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. ఎన్ని స్వరాలు ఉంటే అన్ని అనుదాత్తాలు అయిపోతాయి అని చెప్పి చెప్పినాడు. అంటే దేవ పక్కన మరుత అన్ని కూడా అనుదాత్తాలు అయిపోతాయి. ఎందుకు? దేవ అనే పదం ఆ పదానికి పక్కలో ఉండే పదాన్ని ఆమంత్రిత పదానికి అనుదాత్తం అయిపోతుంది, సర్వ అనుదాత్తం అయిపోయాయన్నమాట. ఇది 8వ అధ్యాయం ఉండే ఆమంత్రిత సూచన ప్రకారంగా. తర్వాత ఇప్పుడు ఇది ఒకటి మాత్రం అనుదాత్తం. మళ్ళా దృష్టి మాత్రం కూడా పదమే కదా, ఇది ఆమంత్రితమే. ఇది ఆమంత్రితానికి ఆమంత్రిత సత్య ఆది ఉదాత్తం ఉంది, అంటే ప్రియ అనేది ఉదాత్తం. కానీ ఇది దీని దృష్టిలో దానికంటే ముందే ఉంది మలత అనే పదం. మలత అనేది పదము కాబట్టి మలత పదం కాబట్టి ఆ పదానికి పక్కన ఉండే అనుదాత్తానికి మొత్తానికి సర్వానుదాత్తం అయిపోతాయి చెప్పింది కూడా. మలతహలో ఉండే పదానికి పక్కన అనుదాత్తం ఉంది కాబట్టి ఆమంత్రిత పదం ఉంది కాబట్టి దానికి సర్వ నిఘాతం అయిపోతాయని చెప్పింది. అందుకే ఇక్కడ కృష్ణ మాతరహలో కూడా మొత్తం అనుదాత్తం అయిపోయింది. ఎందుకు? దానికంటే ముందు మలత అనే పదం ఉంది కాబట్టి ఆ పదానికి పక్కన ఉండే మొత్తం పదానికి పక్కన ఉండే ఆమంత్రిత పదం ఏదైతే ఉందో సర్వ నిఘాతం అయిపోయింది. అది ఒకటి తీసుకుంటాం. ఏకీభూతంగా తీసుకున్నాం అనుకోండి, దేవాలో ఉండే ఆది అక్షరమే ఉదాత్తమైనప్పుడు అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అన్ని అనుదాత్తాలే అయిపోతాయి. అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. కానీ అన్ని అనుదాత్తాలు అయిపోతే అపహ అనేది భిన్నంగా ఉంది కాబట్టి అపహ కాస్తం గుర్తించము, అది స్వరితాంతము. స్వరితాంతం కాబట్టి అప్పుడు దానికంటే ముందు అనుదాత్తం ఏదైతే ఉందో అనుదాత్తం అనేది ఉదాత్తానికంటే ముందు ఉంది కాబట్టి అటువంటి అనుదాత్తానికి అనుదాత్త తరం అవుతుందని చెప్పి ఈ మన ప్రకృతి సూత్రం చెప్పిందండి. ఓకేనా?
ఓకే అండి, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇక్కడ కిందనే మహోదయ, ఇప్పుడు అన్ని అనుదాతాలు కదా, మరి అనుదాతాలు అక్కడ గుర్తించి కిందప్పుడు వాటి కింద ఆ స్వరాన్ని గుర్తించి రాయాలి కదా, దానికి గుర్తు రాయాలి కదా. మనం విభక్తి చూసినా అక్కడ రాస్తామండి. అనుదాతకి మన ప్రకృతిలో వచ్చి ఏకసు చేసింది కదా, దానికి ఫైనల్ డెసిజన్ అక్కడ ఇస్తున్నాం అన్నమాట. మనతో ఫైనల్ డెసిజన్ కావాలి కదా. మనము మన ప్రకృతి సూత్రం కలపడంత సేపు అవి అనుదాత్తలే. మన సూత్రం కలపడం సేపు అనుదాత్తలే ఉంటాయి, దగ్గర ఊహించుకోవాలి మనం. అక్కడ అంటే ఇప్పుడు అన్ని అనుదాతాలు అయిపోయిన తర్వాత ప్రకృతి సూత్రం వచ్చింది అనుకోవాలి. అప్పుడు వచ్చేసి అవునండి, ఆ ప్రకృతి వచ్చి ఏముంటుంది, ఉదాత్త స్వరిత పరస్య, ఉదాత్త పదంగా ఉన్నటువంటి స్వరిత పదంగా ఏదైతే అనుదాత్తం ఉందో ఆ అనుదాత్తానికి ఉదాత్తత్వం చేసింది. అంటే మీరు ఏమంటున్నారు ఇక్కడ, మీ ప్రశ్న ఏంటి ఇక్కడ? దీంట్లో ఇప్పుడు ప్రకృతి సూత్రం వచ్చి అది అనుదాత్తాలు చేసింది కదా, ప్రకృతి సూత్రం వచ్చి అనుదాత్తత్వం చేసింది. అనుదాత్తత్వం చేసింది అన్నమాట. ఏది ఉదాత్తానికి ముందు ఏది అనుదాత్తం ఉందో ఆ అనుదాత్తానికి ఏకశృతి అనుదాత్తత్వం చేసిందండి. ఆచార్య, రోలో ఉన్న ఓకారానికి కాబట్టి రో అనేది అనుదాత్త తర అయింది, అనుదాత్తరం అయిపోయింది అన్నమాట. ఓ అనేది అనుదాత్త తర అయింది. అందుకే అది చూపించారు, మిగతాన్ని చూపించలేదు. అంతేనండి. మిగతా అనుదాత్తం ఉన్నారు కదా, అనుదాత్తరం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని చూపించారు. అదే నా ప్రశ్న. రోకి ఉంది అనుదాత్తరం. అంటే ఇవన్నీ మామూలుగా స్వరితానికి పక్కలో ఉండేటువంటి అనుదాత్తాలకు ఏమవుతుంది, ఒక సూత్రం ఉంది కదా, స్వరితానికి పక్కన ఏకశృతి అవుతుందని సూత్రం. స్వరితానికి పక్కలో ఉండేటువంటి అయిపోతాయి, ఏకశృతి అయిపోతాయి. అంటే మనం ఇక్కడ వరకు మొదట ప్రశ్న ఇంతకు దేవాలయంలో స్వరితం గుర్తించాం కాబట్టి దాని పక్కన మొత్తం ఏకశృతి అయిపోయాయండి. అనుదాత్తాలకు ఏకశృతి చేసిచ్చాం. పక్కనే వచ్చింది మనకు అపహ అనే ఒక పదం వచ్చింది. అపహ అని ఒక పదం వచ్చింది. అపహ పదానికి భిన్నంగా స్వరం గుర్తించినప్పుడు అపహ అనేది అంతోదాత్తం. అపహ అనేది అంతోదాత్తం. ఒకవేళ స్వరితం గుర్తించిన తర్వాత పక్కన ఆ స్వరిత వర్ణానికి పక్కన ఉదాత్తం ఉంటే, ఉదాత్తం ఉందనుకోండి లేదా స్వరితం ఉందనుకోండి, అప్పుడు ఆ ముందున్నది అనుదాత్తరం అయిపోతుంది. ఆ పదానికి ఏకశృతి కాకుండా దాన్ని అనుదాత్తరం చేసామాట. ఏకశృతి వర్ణం మీద అది అక్కడ అనుదాత్తం లేదు అక్కడ, కానీ పక్కన అపహలో ఉండేటువంటి ఏకశృతి వర్ణం ఉంది కదా, అప్పుడు అనుదాత్తం అయినప్పుడు అనుదాత్తం పదం చెప్పగా ఆ అనుదాత్తం అయిపోయింది. అలాగా ఇప్పుడు అపహలో ఆ అనుదాత్తం అయిపోయింది. అపహలో ప అంతిమ ఉదాత్తమైన నిర్ణయించబడినప్పుడు అనుదాత్తం పదం యొక్క వర్జం ప్రకారంగా అనుదాత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ అనుదాత్తానికి పక్కన వృష్టి మాతరహలో ఉండేటువంటి రకారానికి మనము సంధి చేసాం. సంధి చేస్తే అయిపోయి రో అయిపోయింది అన్నమాట. అంటే అనుదాత్త వృష్టి వర్ణానికి అనుదాత్తంతో సంధి చేసినప్పుడు అది అనుదాత్తంగా మారిపోతున్నమాట. ఏమవుతుంది, అనుదాత్తంగా మారిపోయింది. ఆ అనుదాత్తానికి అనుదాత్తం ఎక్కడుంది, ఉదాత్తానికి పక్కన ఉంది కాబట్టి ఉదాత్తానికి
ముందు ఉంది కాబట్టి అట్లా అటువంటి అనుదాత్తము ఉదాత్తం పక్కన ఉంటే అది అనుదాత్తత్వం అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? అది అందుకే బాగానే ఉంది. ఉమ్. అవిద్యమానం విద్యమానం అని 2 రకాలు ఉన్నాయి కదా. ఒక పక్షంలో ఉంది విద్యమాన పక్షం, పదం విద్యమాన ఒక పదం పక్షంలో అని ఉన్నాయి. జీ ఒక పక్షంలో ఏది మన సూత్రం ఏంటి ఇక్కడ? ఉదాత్త అనుదాత్తస్య స్వతి విభాషితం విశేషం అని విద్యమాన పక్షంలో ఏమవుతుంది? ఆమంత్రిత సత్య ప్రకారం మొత్తం నిఘాతం అయిపోతాయి. మొత్తము పదానికి పక్కన ఉన్నటువంటి దేవ అనే పదానికి పక్కన ఉన్నటువంటి మధుత అనే పదానికి మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. ఒక పక్షంలో విద్యమానం లేదు, పదం ఉద్యమానం లేదు. లేనప్పుడు ఏమవుతుంది? ఆమంత్రిత సత్య ప్రకారం ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆది ఉదాత్తంగానే ఉంటాయి. ఆది ఉదాత్తంగానే ఉంటాయి. అంటే దేవాలో ఆది ఉదాత్తమే ఉంటుంది, మధుతలో కూడా ఆది ఉదాత్తమే ఉంటుంది, కృష్ణ మాటలో ఆది ఉదాత్తమే ఉంటుంది. ఎందుకు? మధుత పదానికి ఆమంత్రిత పదానికి ముందు దేవ పదం లేదు. అదే కృష్ణ మాత అనే పదానికి ఆమంత్రిత పదం ముందు మధుత పదం లేదు. అవిద్యమానవత అవుతున్నాడు ఒక పక్షంలో. లేనప్పుడు ఏమవుతుంది? సామాన్యంగా ఆది ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోతుంది. అది అప్పుడు ఉదాత్తం అప్పుడు మా అనేది మరుతహాలో మా అనేది ఉదాత్తము, రు అనేది స్వరితం అవుతుంది కదండి. అది స్వరితం అవుతుంది. అప్పుడు రూ స్వరితమైనప్పుడు పక్కది అనుదాత్తం అవుతుంది. అప్పుడు పక్కది స్వరితమైనప్పుడు అనుదాత్తం ఆల్రెడీ ఉంది, అనుదాత్తం కాలేదు. మధుతలో మా అనేది ఉదాత్తం అయినప్పుడు అనుదాత్తం పదం ఏకవచన ప్రకారంగా రూ ఉదాత్తం అయిపోయింది, రూ అనుదాత్తం అయిపోయింది, తా కూడా అనుదాత్తం అయిపోయింది. తర్వాత స్వరితం వచ్చింది, రూ స్వరితం అయింది. అప్పుడు ఆ పక్కన ఉండే ఉదాత్తం పక్కన ఉండే ఏదైతే అనుదాత్తం ఒకటి ఉందో ఆ ఒక్కదానికి మాత్రం అనుదాత్త స్వరితం చేశాం. అవును. ఆ స్వరితం పక్కన ఉండే ఏదైతే వర్ణం ఉందో, స్వరితం పక్కన ఏముంది తాను ఒక వర్ణం ఉంది, దానికి ఏకశృతి అయిపోయింది. సరే అండి. అలాగే కూడా అంతే. అప్పుడు భిన్నంగా ఉంటుంది. అప్పుడు అవిద్యమానం అన్నప్పుడు ఆ విధంగా ఉంటది రూపసిద్ధి. అవిద్యమానం అన్నప్పుడు ఆ విధంగా ఉంటది. విద్యమానం అన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. అర్థమైంది. ఓకే, ధన్యవాదాలు. అవిద్యమాన పక్షం మనకు అవిద్యమాన పక్షం యొక్క స్వరసిద్ధి చూపించాలి, విద్యమాన పక్షం యొక్క స్వరసిద్ధి చూపించాలన్నమాట. జీ చెప్పండి మహోదయ. అపహలో అంచ ఉదాత్తము ఆ ధాతోహ అనే 2వ సూత్రం చేత అయిందంటారా? 6వ అధ్యాయం సూత్రం ప్రకారం. ధాతోహ 2వ సూత్రం ప్రకారం 2వ సూత్రం అనొద్దు, 6వ అధ్యాయం అని చెప్పు. 6వ అధ్యాయం ఆది ఉదాత్తం కదా. 8వ అధ్యాయం అంత ఉదాత్తం చేస్తుంది. అంత ఉదాత్తమా? సరే. ధాతు అంతుదాత్తో భవతి, అంత ఉదాత్తం చేస్తుందండి. అదే 2 ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పు. 2వ సూత్రం ప్రకారం 6వ అధ్యాయం సూత్రం ప్రకారంగా చెప్పండి. ఒకటేమో అధికార సూత్రం, ఇది అధికార సూత్రం కాదు, స్వరం గుర్తించేది కాబట్టి అది 6వ అధ్యాయం నుండి తీసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఆచార్య ఇక్కడ ఊడిదంపదాత్య ఏదో ఇచ్చారు, దాని ద్వారా ఉదాత్తం అవుతుందని ఇచ్చారండి. ఊడిదం 6:1:71 అండి. ఊడిదం పదాద్యప్పు అది వేరే అండి. కింద మాత్ర అది వేరే విధంగా, అది వేరే ద్వారా ఉదాత్తం అవుతుందని ఇచ్చారండి కాదండి. ఇక్కడ మనం ఇది కూడా చెప్పుకోవాలి. ముందు కృష్ణ మాత్ర అపహ చెప్పుకున్నాం కదా, ఇది కూడా మన రూపసిద్ధి చెప్పుకోవాలి. ఇక్కడ మనం అంతవరకు చూడలేదు, పైన మన స్వరం గుర్తించడానికి ప్రయత్నం చేశాము. అంటే మాత్ర ప్లస్ అపహ అని వచ్చింది కాబట్టి ఈ మాత్ర ప్లస్ అపహ భిన్న భిన్నంగా తీసుకొని కృష్ణ మాత్ర, కృష్ణ మాత్రలో మాత్ర శబ్దము తయారు చేసుకున్నాం. మాత్ర ప్లస్ అపహ, అప్పుడు అది అంత్య ఉదాత్తం అవుతుందని ఇచ్చారండి. అంటే పకారం ఉదాత్తం అవుతుంది అని. జీ ఇక్కడ కృష్ణ మాతృ శబ్దం ఎలా అవుతుంది అక్కడ ముందు రూపసిద్ధి చూపించారు. ఇక్కడ మాత్ర అనే మాతృనే
రుకారంత శబ్దానికి ప్రాతిపదిక శబ్దానికి ప్రాతిపదిక అధికారం జస్ట్ తీసుకొచ్చాము. జస్ట్ తీసుకొచ్చిన తర్వాత రితోంగి సర్వనామస్థానయో ప్రకారంగా మాతృ శబ్దానికి గుణం చేశాం. ఏం చేసాము? జస్ ప్రత్యయం పక్కన ఉంటేనా రితోంగి రుకారాంత సంఘస్య గీ సర్వనామస్థాన పదత. గీ ప్రత్యయం పక్కన ఉన్నా సర్వనామస్థానం పక్కన ఉన్నా ఇక జస్ట్ నే సర్వనామస్థానం. సర్వనామస్థానం పక్కన ఉంది కాబట్టి ముందున్న రుకారం గుణం చేశాం. రూకి గుణం అవుతుంది, అలా అయిపోతుంది. అందుకే మాతర్ అయిపోయింది. మాతర్ జస్కా అనుమతి చూపిస్తే అస్ మిగులుతుంది. జస్కా అనుమతి చూపిస్తే అస్ మిగులుతుంది అన్నమాట. మాతర్ ప్లస్ అస్, మాతర్ ప్లస్ అస్ మాతరస్ అయిపోయింది. మాతర్ ప్లస్ అస్ మాతరస్ అయిపోయింది. పక్కన అపహ శబ్దం యాడ్ చేసుకున్నాం. పక్కన అపహ శబ్దం డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మాతరస్ ప్లస్ అపహ, మాతరస్ ప్లస్ అపహ. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ అపహ శబ్దం ఇది షస్ విభక్తి అని. అపహ శబ్దం డైరెక్ట్ ఏ విభక్తి ఎంతంట? ఇది ద్వితీయ విభక్తి బహువచనం అన్నమాట. అపహ అనేది ద్వితీయ విభక్తి బహువచనాంత శబ్దం, ద్వితీయ విభక్తి బహువచనం కాబట్టి ద్వితీయ విభక్తి బహువచనం కాబట్టి ఊడిదం పదాద్యం, ఊడిదం పదాద్యప్పు మ్రైదుభ్య, ఊడిదం పదాద్యప్పు పుం మ్రైదుభ్య అనే సూత్రం ప్రకారంగా అంతోదాత్తం అయిపోయినది. ఈ సూత్రం ప్రకారంగా అపహ అనేది ధాతుస్వరంతో కాదు, అది ధాతుస్వరం చెప్పి తప్పు చెప్పుకున్నాము. నేను కింద చూసుకోకుండా మనం పైన చూస్తున్నాము. ఊడిదం పదాద్యప్పు ప్రకారంగా అపహలో అంత ఉదాత్తం అయిపోయింది. అయిపోయింది అంత ఉదాత్తం అయిపోయింది. అంత ఉదాత్తం అయిపోయిన తర్వాత మాతరస్ ప్లస్ అపహ. రకారం నుండి అకారానికి పక్కన సకారం ఉంటే దానికంటే ముందు మాతరస్ ప్లస్ అపహ ఉంది కదా, ఆ సకారానికి శస జుసోదు ప్రకారం రు అయిపోతుందండి. శస జుసో ప్రకారంగా రుత్వం అయిపోతుంది. మాతరస్ లో మాతర ప్లస్ ఆ సకారం రు చేశాము. రు కనుమతిలో చేస్తే రేఫం మిగులుతుంది. దాని పక్కన ఆ ఉంది. అంటే ఇప్పుడు రెండు అకారాలకి మధ్యలో రేఫం ఉంది. మాతర రాలో ఉండే అకారానికి అపహలో ఉండే అకారానికి రెండు అకారాలకు మధ్యన రేపం ఉంది. అట్లా రెండు అకారాలకి మధ్యన రేపం వస్తానికి ఉకారం అయిపోతుంది. ఎలాగా? అతో రో రప్లుత దప్లుతే అనే సూత్ర నియమం ప్రకారంగా, అనే సూత్ర నియమం ప్రకారంగా ఏమవుతుంది? ఉకారం అయిపోతుంది. రేపానికి ఉకారం అయిపోతుంది. అందుకే మాత్ర ప్లస్ అపహ ఉండే మధ్య రేపానికి ఊ చేసాం. ఊ చేసిన తర్వాత ఆద్గుణ ప్రకారంగా రకాల నుండి అకారం పక్కన ఊ అనే దానికి గుణం చేస్తే ఊ అయిపోయింది. మాతరో అయిపోయింది. రో అయిపోయింది. రో అయిపోయిన తర్వాత ఏంగ పదాంతాదతి, ఏంగ పదాంతాదతి. ఒకవేళ పదానికి అంతిమంలో ఏంగ ఉంటే, అంటే ఏంగ అంటే ఏ గాని ఓ గాని ఉంటే, తర్వాత అత్తుంటే ఏంగా పదాంతాదతి. ఎంగంత పదానికి, ఏ పదానికైతే అంతిమంలో ఏకారం ఉందో, ఏ పదానికైతే అంతిమంలో ఓకారం ఉందో అటువంటి పదానికి అంతిమంలో అకారం ఉంటే ఆ అకారం అనేది పూర్వ రూపంలో కలిసిపోతుంది. ఏమైంది? పూర్వ రూపంలో కలిసిపోతుంది. పూర్వ రూపంలో కలిసిపోతుందని చెప్పడం కోసం దాన్ని అవగ్ర చిహ్నంగా రాస్తాము. పూర్వ రూపంలో కలిసిపోయిందని తెలుసుకోవడానికే దాన్ని అవగ్ర చిహ్నంగా రాస్తాము. అందుకే కృష్ణ మాతరోపహ, మాతరోపహ అన్నప్పుడు రోలో ఆ కలిసిపోయింది, కలిసిపోయింది చెప్పడం కోసమే దాన్ని అవగ్ర చిహ్నంగా గుర్తిస్తాము. దాన్ని అవగ్ర చిహ్నంగా గుర్తిస్తామండి. ఓకేనా? మాతరోపహ. ఇప్పుడు ఏంగా పదాంతరతులు ఏంటి? ఏ అంటే ఏంటి? మాత రో అయిపోయింది. మాతరో ప్లస్ అపహ. ఇక్కడ ఓకి ఏ స్వరం ఉందండి? మాతరో అయిపోయింది. ఇక్కడ మాతరోలో ఓ తత ఆకి అనుదాత్తం ఉందండి. అనుదాత్తం ఉంది ఆచార్య. అనుదాత్తం ఉంది. రకాలం ఉంది కదా. మాతరస్లో మనం ముందు చెప్పుకునే కదా. పకారానికి ఉదాత్తం ఉందండి. పకారానికి ముందు నా అనుదాత్తము ఓ అన్నది సన్నతర స్వరంగా వస్తుంది. ఇక్కడ మనం ముందు ఏకాదశి చేసాం. ఓకి మాత్రలో ఉండే ఓకి, అపహలో ఉండే ఆకి ఏకాదశి చేశాం. ఇప్పుడు ఈ ఓకారాదేశం అంటే అనుదాత్త, ఓకారాదేశం అంటే అనుదాత్తం అయిపోయింది. ఎందుకు?
రకారం అనుదాత్తమైనప్పుడు దాని స్థానంలో వచ్చిన ఒకారం అయితే ఉందో అది కూడా అనుదాత్తమే అవుతుంది కదండి. అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఎందుకు ఓ స్థానం వచ్చింది, ఓ స్థానంలో ఏదైతే వచ్చిందో అంటే రకారంలో ఉండే అకారానికి పక్కన ఉకారానికి అంటే ఆ రెండింటికి మధ్య ఏ కాలు సరైపోయిందో అది కూడా అనుదాత్తంగానే ఉండిపోయింది అన్నమాట. ఊ వచ్చింది, రకారానికి ఏం చెప్పాము, అనుదాత్తం ఉంది. దాని పక్క సకాస్థలం ఏమొచ్చింది, ఊ వచ్చింది. రేపస్థానంలో ఏమొచ్చింది, ఊ వచ్చింది. ఇక్కడ ఆ ఓకార దేశంలో ఏదైతే ఉందో అది అనుదాత్తంగా ఉండిపోయిందండి. ఓకార దేశము అనుదాత్తం అలాగే ఉండిపోయింది. అంటే రెండింటి మధ్య అంటే అది రేప నుండి అకారంతో కలిసింది కాబట్టి ఆ రకారం అనుదాత్తం అయినప్పుడు దాంతో కలిసిన ఉకారం కూడా అది అనుదాత్తంగా మారిపోయింది. దానికి ఏం స్వరం లేదు కదా. అది ఎందుకు ఆ ఊ కలిసినప్పుడు ఓ అయిపోయింది. ఆ అనుదాత్తమైనప్పుడు దాని స్థానంలో వచ్చిన రేప కూడా రేప స్థానం వచ్చిన ఉకారం కూడా అనుదాత్తం కింద తీసుకున్నామట. అందుకే రో అనేది అనుదాత్తం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తం అలాగే ఉండిపోయింది. పక్కనే ఉంది అపహలో ఊడిదం పదార్థ్యంపు అనే సూత్రం ప్రకారంగా అంత ఉదాత్తం చెప్పాం కదా. అంత ఉదాత్తం అయిపోయిన అనుదాత్తం పదం ఏకవద్యం ప్రకారంగా ఆ అనుదాత్తం అయిపోతుంది. ఆ ఏమవుతుంది, అనుదాత్తం అయిపోతుంది. ఇప్పుడు అనుదాత్త తరం అవుతుంది. అనుదాత్తం కానీ ఆ మాతలో ప్లస్ అపహ ఏంగ పదాంతాదతి ప్రకారంగా అది కూడా మనం ముందు అనుదాత్తమే కలిపేశాం. అనుదాత్తం కలిపేశాం కాబట్టి అది కూడా అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తాన్ని ఓలో కలిపేసినప్పుడు అది అనుదాత్తం అయిపోయింది. అందుకే ఆ అనుదాత్తం ఎలా పక్కన ఉంది, పక్కన ఉండే పకారం ఉదాత్తం కదా, ఉదాత్తానికి పక్కన ఉంది అన్నమాట. చెప్పారా, ఏ అనుదాత్తానికి అయితే ఉదాత్తం పక్కన ఉంటుందో ఆ అనుదాత్తం అనుదాత్తరం అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా. సో పైన చెప్పిన ప్రకారంగా అలాగే వస్తుంది. కాకపోతే మనం అక్కడ ధాతు స్వరం అని చెప్పి పచాధ్యర్చి ప్రకారంగా అచ్చు ప్రకారంగా మనం రూపం చేస్తుంటే, కానీ ఊడిదం పదార్థ్యంపు అనే సూత్రం నియమం ప్రకారంగా ఇక్కడ అపహలో ఉండే అకారం అనేది అంత్యోదాత్తం తీసేసుకున్నామండి. అది ఒకటి మనం గమనించాల్సింది. అది మనం పొరపాటుగా అది చెప్పేశాము. నేను కింద చూడకుండా అంటే అదే అని వచ్చేసి ఊహకు చెప్పేశాను. అస్తు అండి. సో ఈ రకంగా మనం స్వరం గుర్తించాలి. ఇప్పుడు స్పష్టమైందండి. శోభనాద్రి గారు మీరు ఎవరు చెప్పారు, ఊడిదం పదార్థం ప్రకారంగా దాంతో ఉదాత్తం అవుతుందండి. ఓకేనా. రాజ్యలక్ష్మి గారు చెప్పి వరలక్ష్మి కదా, అర్థమైంది ఆచార్య. ఓకే. ఈ సూత్రం ప్రకారం ఇప్పుడు గురుగారు ఇక్కడ దేవ అనే ఒక పదం ఉంది, దేవాహ. మరుత అనే ఒక పదం ఉంది. తర్వాత పృష్ణి అనేది ఒకటి ఉంది, మాతరహ ఒకటి ఉంది, తర్వాత అపహ ఒకటి ఉంది. ఇన్ని పదాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇన్ని పదాలలో దేనికి కూడా ఇలా రూపసిద్ధి చూపకుండా చివర ఒక్కదానికే మాతృ శబ్దం ఒక్కదా తీసుకుని రూపసిద్ధి చూపించారు, ఎందుకనండి? ఇప్పుడు ఇది మరుత అనే శబ్దము ప్రసిద్ధ శబ్దం అన్నమాట. దుడి శబ్దాన్ని ప్రకృతి ప్రత్యయం అవసరం లేదు. కొన్ని దుడి శబ్దాలు ప్రసిద్ధమై ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ దేవాహ, ఇది దుడి శబ్దం. దుడి అంటే లోకంలో ప్రసిద్ధం. చెప్పుకోవాలంటే తయారు చేసుకోవచ్చు, దివుదాతు చేతి తయారు చేసుకోవచ్చు. కొన్ని చేయలేదు, ప్రసిద్ధం కాబట్టి చేసుకోలేదు అంతే. ఓకేనా. ఇప్పుడు అగ్ని శబ్దం ఉంది. ఇప్పుడు అగ్ని శబ్దం దానికి చెప్పుకోవాల్సి అగ్గిగత దాతు నీ ప్రత్యేక అగ్ని శబ్దం తయారైంది అక్కడ చెప్పుకోవాలి. అగ్ని శబ్దం యొక్క ప్రసిద్ధం ఎందుకంటే ఆ దుడి శబ్దానికి తీసుకుని దాన్ని డైరెక్ట్ మన స్వరం గుర్తు చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఈ పదాలు డైరెక్ట్ గా దుడి శబ్దాలు కాబట్టి ప్రసిద్ధమైనది కాబట్టి డైరెక్ట్ అన్నిటికీ మనం రూపసిద్ధి కాకుండా ఈ మాతృ అనే ప్రకృతి ప్రత్యేక స్పష్టంగా పక్క చెప్పుకోవాలి. అది కాబట్టి ఈ సూత్రాలు వచ్చినాయి కాబట్టి దాన్ని విడివిడిగా చెప్పుకున్నాం. మాతృలో దాంట్లో ఎన్నో మార్పులు రావచ్చు.
దాంట్లో పదం చేంజ్ కావచ్చు, విభక్తి చేంజ్ కావచ్చు, విభక్తి మాతృ శబ్దం జస్ట్ తీసుకొచ్చాం. ఒక్కోసారి మాతృ శబ్దానికి మనం అమ్ము తీసుకోవచ్చు, 7 విభక్తి ఏదైనా మారిపోవచ్చు. అక్కడ ప్రకృతి ప్రత్యయం నిర్ధారించడం ముఖ్యం. ప్రకృతి ప్రత్యయం నిర్ధారించకపోతే మనకు సందేహం వస్తుంది అన్నమాట. అందుకే అక్కడ గుర్తించాం. ఇప్పుడు జస్ తీసుకొచ్చామంటే అది ప్రథమావిభక్తి బహువచనం అనే అర్థం కదండి. అవునండి. మాత మాతారో మాతరః, కర్త కర్తారో కర్తార, మాత మాతారో మాతరః, మాత మరి ఇక్కడ మాతరో. బహువచనం తీసుకొచ్చామంటే ఇప్పుడు వీటన్నిటి వలన దేవ మరుత, దేవ అనేది ఒకటి, మరుత ఒకటి, పృశ్ని ఒకటి, మాతృ ఒకటి, ఈ 4 ఉన్నాయి కాబట్టి ఇది బహువచనం. దానికి సంబంధించినటువంటి సుపు ప్రత్యయం జస్ట్ తెచ్చుకున్నాం, అదేనండి అర్థం. అట్లా అర్థం అదే అని చెప్పి చెప్పలేమండి. ఇప్పుడు దేవాహ పదం భిన్నము, మరుతాయ పదం భిన్నము. దీన్ని పృష్ఠ మాత్ర అని చెప్పి ముందు పదాలు దీన్ని కలుపుకుంటున్నాం. అది స్వతంత్ర పదం మాత్ర అని చెప్పి ఆ పదానికి అర్థం. మాత్ర అంటే చాలా మంది బహువచనంలో పృష్ఠ మాత్ర, దీంతో కలిపిపోవద్దు. దీని కారణంగా చాలా దేవాహ మరుత, అందులో ఇక్కడ బహువచనం అట్లా అనుకోవద్దు. అర్థాన్ని బట్టి చూసుకోవాలి. అక్కడ మాత్ర సంకేతిస్తారు. ఒక మాత్ర గురించి చెప్పలేదు, చాలా మంది మాత్రలు. అది సింగిల్ గా దీనికి వ్యక్తిగత శబ్దానికి దాని అర్థం బహువచనం. ముందు పదాల కారణంగా బహువచనం, అర్థాన్ని బట్టి అక్కడ బహువచనం తీసుకున్నాం. అది మొత్తం మంత్రం అర్థం చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు ఇక్కడ మాట బహువచనం వచ్చింది, మనకు ఆ మంత్రం యొక్క అర్థాన్ని బట్టి ఇది బహువచనానికి సంకేతం కాబట్టి మనం బహువచనం చెప్పుకుంటాం. అంతేగాని తల్లులు అనే అర్థమే తీసుకోవాలి, కానీ ఈ దేవ మరుత ఇవి కలపకూడదు. దాన్ని కలపకూడదు. దానికి స్వతంత్ర అస్తిత్వం, దీని పదానికి అప్పుడు స్వతంత్ర అస్తిత్వం ఉంది. అర్థాన్ని బట్టి మరుత అనేది పంచమి షష్ఠిలో ఏకవచనం కూడా వస్తుంది కదండి, ఆ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే పంచమి షష్ఠిలో ఏకవచనం శ్లోకంలో దీంట్లో ఉండేది ఒక పదం మాత్రం తీసుకున్నామండి. దీంట్లో మనం ఒక్క పదమే తీసుకున్నారు. అవును, మనకు పాదాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మంత్రం అంటే శ్లోకం కలిసి 4 పాదాలు ఉంటాయి, కొంచెం 2 పాదాలు ఉంటాయి, కొంచెం 3 పాదాలు ఉంటాయి. పాదం అని తెలుసు కదా. శ్లోకంలో కొన్ని శ్లోకంలో 4 పాదాలు, ఒక్కొక్క పాదము 2 పాదాలు, 3 పాదాలు, 4 పాదాలు అట్లా ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల 6 పాదాలు ఉంటాయి కొన్ని శ్లోకాలకు. అంటే ఆ పదాలతో ఆ శ్లోకం యొక్క అర్థం కానీ మంత్రం యొక్క అర్థం పూర్తి అవుతుంది అన్నమాట. అట్లా ఇక్కడ మనం ఒక పాదం తీసుకుని చెప్పుకున్నాం. మొత్తం ఆ పాదంలో అంత సంపూర్ణ శ్లోకం కానీ మంత్రం కానీ తీసుకొని చూసినాం అనుకోండి, అప్పుడు మనకు ఈ మంత్రం పూర్తి తీసుకున్నప్పుడు దాని యొక్క భావం ఏంటి, మనకు పైన ప్రసంగ సదంగా ఏ దేవత ఏంటి, ఋషి ఏంటి, ఛందస్సు ఏంటి, తర్వాత ఏ ప్రకారం నడుస్తుంది, ఏ సందర్భంలో ఏ ప్రకారం చెప్పబడింది, అవన్నీ చూసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ గా దీనికి అర్థం ఇదని చెప్పడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఉంటాయి కదండి. మహోదయ, పృశ్ని మాతరహ అని వచ్చింది కదా ఇక్కడ. ఈ మాతరహకి పృశ్ని కలుపుకోవాలండి, అవసరం లేదా? అది పృశ్ని వేరు, మాతరహ వేరు. సమస్త పదం కదా, సమాస పదం కదా. విడివిడిగా చెప్పడానికి కలుపుకోవాలి. కలుపుకుంటే విడిగా పెట్టా ఖచ్చితంగా ఏదో విభక్తి గుర్తించాలి. ఇవి విడిగా ఉన్నాయి. దేవా అని బహువచనం ఉంది, మగతా విడిగా ఉంది, దాన్ని విభక్తి గుర్తించాం. కానీ పృష్టికి ఏం లేదు కదా, అంటే మాత్ర శబ్దం కలిపేసాం, సమాసం చేశాం. పృష్టి మాత్ర అది ఒకే సమస్త పదం అన్నమాట. అంటే ఇక్కడ దేవ మరుత అనేది ఒక పదం కింద తీసుకోవాలి, అంతే కదండి. దేవాహ పదం దేవాలో దేవాహ పదం భిన్నం, మరుతా పదం ఒక భిన్నమైన పదం, కృష్ణ మాత్ర పదం. ఆ సమూహంలో సమూహంగా తీసుకునే అంతా ఒకటి. పాదం మొత్తం సమూహంగా తీసుకునే అంతా ఒకటి. దాని ప్రకారం స్వరం గుర్తించుకున్నాం. అంటే ఇప్పుడు దేవాహాలో విభక్తి తీసేశారు కాబట్టి, మరుతాహాలో విభక్తి పెట్టారు కాబట్టి దేవాహాలు తీసే లోపం అయిపోయింది. అవును, లోప సాకల్య నియమం ప్రకారంగా లోపం అయిపోయిందండి. అవును, సంధి నియమం ప్రకారం లోపం అయిపోయింది. ఇక్కడ లోపం కానికి లేదు, మరుతాడు, అందుకే అట్లాగే ఉంది. సంధి నియమం వల్ల లోపం అయిపోతుంది. సరే మహోదయ, అదే తాత్పర్యంతో అదే తీసేసామని అని చెప్పారా, లేదంటే మనం ఏదైనా మామూలుగా తీసేసామని చెప్పి అట్లా అనుకుంటా అని చెప్పి అలా చెప్పాను. అది సంధి నియమం ప్రకారంగా లోపం అయిపోయిందండి. అట్లా విభక్తి ఉంది అక్కడ కూడా, కానీ అర్థమైతే మనం లోపం అయినంత మాత్రం విభక్తి అర్థం అది తీసుకుంటాం, కానీ విషయం కనిపించలేదండి.
ఈ రకంగా మనం తీసుకోవాలండి. సరే అండి, అలాగే ధన్యవాదాలు. దీని యొక్క అర్థం మనకి ఈ వ్యాకరణం మనకు ఇక్కడ మంత్రకి సంకోచం పదంలో ఉండే మంత్రం ఉండే పదాలను తీసుకొని శబ్దం తీసుకొని స్వరం గుర్తించి దాని యొక్క శబ్దం యొక్క అర్థం స్వరం ఎలా గుర్తించాలి, రూపసిద్ధి ఏంటి, అంతవరకు మనకి ఇది అర్థం అనేది మనకు ప్రసంగాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి మనం అర్థం చెప్పగలుగుతామండి. ఇప్పుడు అందుకే ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రకృతి ఏంటి ప్రత్యాన్ని మొత్తం గమనించి మంత్రం యొక్క అర్థం పూర్తిగా మన దగ్గర ఉన్నాం కూడా అప్పుడు అర్థాన్ని గమనించడంలో మనకు స్పష్టత వస్తుందన్నమాట. అందుకే శబ్దం యొక్క సమూహాన్ని మనం ఇప్పుడు అన్ని ఏకత్రీకృతం చేస్తున్నాం అంటే అన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత సమస్త సూత్రాల యొక్క ప్రయోగం మనకు ఒకసారి ప్రయోగించిన తర్వాత 4 సూత్రాలను ప్రయోగించిన తర్వాత అప్పుడు అన్ని పదాలన్నీ సమూహంగా పెట్టుకుని దాని యొక్క అర్థాన్ని ఏంటి అన్వయం ఏంటి అని ఆ పదాలన్నింటినీ అన్వయం చేసుకుని ఒక క్రమ పద్ధతి పెట్టుకుని అప్పుడు సూత్రాలను చెప్పుకుంటే మనకు అర్థం బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సామాన్యంగా మనం సూత్రాలతో మంత్రం యొక్క అర్థం చెప్పాలంటే అది స్కిల్స్ బిందు రూపంలో సంకేత రూపంలో ఉంటాయండి. దాన్ని ఎన్నో అర్థాపత్తి పూర్వకంగా బుద్ధిపూర్వకంగా చాలా ప్రకరణాన్ని బట్టి మొత్తం సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటున్నాను. సామాన్య వ్యక్తి ఎవరు వేదం యొక్క అర్థాన్ని మనం గుర్తించలేమండి. అందుకే వేద భాష రాసిన విషయంగా శ్లోకం యొక్క అర్థం రాయచ్చు కానీ వేదం యొక్క అర్థాన్ని గుర్తించాలి. చాలా ఎంతో నిర్మలమైన మనిషి ఉంది, ఎంతో నిష్ఠ పరాకష్ట ఎంతో యోగ్యత కలిగిన వ్యక్తే సొంత ఊహతుడు ఒక అర్థాన్ని చెప్పగలుగుతాడు. లేదంటే ఇప్పుడు ఏదో మనకు పూర్వంలో మహా పండితులు ఋషి మహర్షులు ఏవైతే అంత స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఏదైతే రాశారు, ఇప్పుడు శాయన భాష్యము, స్వామి దయానంద సరస్వతి భాష్యము, అట్లా హరిహరాంద భాష్యము, ఇవన్నీ వాళ్ళ భాష సహాయం తీసుకొని మనం వాళ్ళు కూడా వాటి ముఖ్యంగా ముందులో ఏదో ఎక్కువ ప్రావీణ్యం ఉన్నటువంటి యోగ్యత కలిగినటువంటి వాళ్ళ యొక్క భాష అవుతుందో దాన్ని అనుసరించి కొంచెం ప్రయత్నం చేశామట. అట్లా వాళ్ళ భాష తీసుకోమని చెప్పుకుంటున్నా కానీ మనం సొంతంగా ఒక ఊహాపూర్వకంగా ఈ మంత్రానికి ఈ శబ్దానికి ఇది ప్రకృతి ఇది ధాతు అని చెప్పి మనం ఊహించడం అది సామాన్య వ్యక్తికి సాధ్యం కాదు. మనం చెప్పిన భాష యొక్క అర్థం తీసుకుని మనం అనుకరించగలుగుతాం. ఇప్పుడు అంతా కూడా చేసేది వేద భాష రాయాలంటే కనీసం అంటే ఎంతో నిష్ఠ వాని వ్యక్తి, అదేవిధంగా అత్యంత యోగ్యత వ్యాకరణంలో మంచి పటుత్వం ఉన్నటువంటి వ్యక్తి దీని అర్థం చెప్పగలుగుతాడు. ఇంకా దీంతో పాటు పాండిత్యంతో పాటు సాధన కూడా చాలు. నిర్మలత్వం యోగానుష్ఠానం ద్వారా సిద్ధమవుతుంది. అటువంటి వ్యక్తి నిర్మలమైన వ్యక్తే దీనికి న్యాయం చేయగలుగుతాడు. సామాన్య వ్యక్తి చేయడం చాలా కష్టం అండి. కాబట్టి ఏదైతే రాసే వాళ్ళ యొక్క భాషను చదువుకొని దాన్ని సంగతియుక్తంగా మనం ప్రయత్నం చేస్తాం. అది అర్థం చేసుకోవడం గొప్ప విషయం అండి. ఆ ఏదైతే మంత్రం ఏ దృష్టికోణంతో వాళ్ళు రాసదో దాన్ని అర్థం చేసుకోవడం గొప్ప విషయం. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలని కూడా యోగ్యత కావాలి. ఇంకా మన సొంత ఊహతో అర్థం కావాలంటే ఇంకా చాలా దానికి కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ మనం శాబ్దికంగా ఇప్పుడు వ్యాకరణం కేవలం శబ్దాల ఉత్పత్తి నేర్పిస్తుంది. తర్వాత నిరుక్తం వచ్చిన ఈ వ్యాకరణం పూర్తి అయిపోయింది కదా, అప్పుడు నిరుక్తం ఇప్పుడు ఇవన్నీ శబ్దాలు నేర్చుకునే. అందుకే వ్యాకరణానికి సమాప్తి ఎక్కడవుతుంటే నిరుక్త అంటే వ్యాకరణ సమాప్తి భవతి అని నిరుక్తం తెలియనప్పుడే అంటే ఇప్పుడు విన్ని శబ్దాలు భిన్న తెలుసుకున్నావు, వాటిని ఎలా విధంగా అన్వయం చేసుకుని మంత్రం యొక్క అర్థం ఏ విధంగా గుర్తించాలి, మంత్రం కావచ్చు శ్లోకం ఏ విధంగా మంత్రం ఏ విధంగా అన్వయం చేసుకోవాలి, ఏ విధంగా దాని యొక్క అర్థాన్ని గుర్తించాలి నిరుక్త శాస్త్రం మనం నేర్పుతున్నాం అట. ఈ శబ్దాన్ని భిన్న నేర్చేసుకున్నాం అన్ని అలాగే దీంట్లో ఈ ప్రకృతి ఉంది, ఈ ప్రత్యయం ఉంది, ఈ శబ్దం ఉంది, విభక్తి, ఇది క్రియాపదం అన్ని చెప్తున్నాం. కానీ వాటిని ఎట్లా అన్వయం చేసుకోవాలి, మంత్రంలో ఏ విధంగా దాన్ని కలుపుకొని దాన్ని ఆ స్వరం ద్వారా కావచ్చు, సమాసం ద్వారా కావచ్చు, సంధి ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఏ విధంగా అర్థం బయటకు వస్తుంది అనేది ఏ రకంగా తీసుకోవాలనేది మనకు నిరుక్త శాస్త్రం నేర్పిస్తుంది. వేదమంత్రం యొక్క అర్థాలను చేయడము, వాక్యం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అనేది మనకు నిరుక్త శాస్త్రం ఈ వ్యాకరణ తర్వాత వచ్చేటువంటి దాని ద్వారా మనకు క్లారిటీ వస్తున్నాం అంటే అప్పుడు మనకు నేర్చుకుంటాం. ఇదంతా నిరుక్తం ఒకటి అసలు ఏం చదివినట్టే లేదు. మనం నిరుక్త ఇదంతా అయిపోయిన నిరుక్తం చదివినప్పుడే అప్పుడు మనకు దీని యొక్క ఉపయోగాన్ని ఉపయోగించుకోవాలి. అంటే మన శబ్దాల రూపంలో అట్టే ఉంటాయన్నమాట, ఉపయోగించుకోవడం అన్నమాట. భిన్నగా ఉంటాయి, అంతే విడివిడిగా ఉంటాయి. అని కలుపుకునే విధానం తెలియాలి కదా, అన్ని సామాగ్రి తెచ్చిపెట్టుకున్నాం. ఇదంతా సామాగ్రి. ఇప్పుడు శబ్దాల యొక్క ఇప్పుడు ఇటుకల ఫ్యాక్టరీ నుంచి ఇటుకలు తెచ్చిపెట్టుకుంటాం. అన్ని కట్టినప్పుడు ఎక్కడ పెట్టాలి, ఒక నక్సా పెట్టుకుని ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇవి మనం ఏ విధంగా ప్లానింగ్ ప్రకారం దాన్ని యోజించి మనం ఒక భవనం తయారు చేస్తామో అంటే ముందు భవనం తయారు చేసి మొత్తం మెటీరియల్ మొత్తం తెచ్చుకుంటాం. ఇది వ్యాకరణకి మెటీరియల్ మాత్రమే. భవన నిర్మాణం అంతా నిరుక్త శాస్త్రం ఏ విధంగా కలుపుకోవాలి, ఏ విధంగా ఏం పెడితే ఏం బాగుంటుంది, ఏ రకంగా అర్థం తీసుకోవాలి, ఇది నిరుక్త శాస్త్రం చెప్తున్నాం అంట. ఇప్పుడు మనం ఓన్లీ ఇటుకలు సంగ్రహించుకుంటాం, అలాగా శబ్దాలు సంగ్రహించుకుంటాం అంట. ఇక్కడ అన్ని శబ్దాలు తెచ్చుకుంటే అప్పుడు అన్ని తెచ్చుకున్న తర్వాత ఇది ఇటుకలు అని చెప్పి, సిమెంట్ అని చెప్పి, కంకర అని చెప్పి ఆ విధంగా తెచ్చుకుంటాము.
అలా శబ్దాలు మొత్తం వచ్చినాయి. ఇది ప్రత్యయం, ఇది ధాతువు, దీంట్లో ఈ ప్రత్యయం ఉంది, ఈ క్రియాపదం ఉంది, ఇది కారకపదం ఈ రకంగా ఉంది, ఇది ఈ రకంగా దీని స్వరాన్ని గుర్తించాం. అన్ని వచ్చిన తర్వాత అప్పుడు నిరుక్త శాస్త్రం మనకు నేర్పిస్తున్నాను. ఇట్లా ఇట్లా చేసుకుని అన్వయం చేసుకుని దీని అర్థం ఈ రకం తీసుకోవాలని చెప్పి. ఓకేనా? అందుకే భయపడొద్దు. ఇది ఏంటబ్బా ఇది ఇంకా నిరుక్త శాస్త్రం చదవాలన్నా, ఇది ఒక్కొక్క సిద్ధిలో ఇంత రోజులు గడిచిపోతున్నాయి, స్వర ప్రకారంలోనే ఒక సిద్ధిలోనే అలాగే అనిపిస్తుందండి. కానీ మనకు చెప్తే దీంట్లో వ్యాకరణం చదువుకోవాలనుకునే రోజులు లెక్క పెట్టవు. రోజులు లెక్క పెట్టే వ్యక్తి చదవలేదు. నాకు రోజు కాదు, నాకు ఈ రోజు చెప్పిందని ఒక సిద్ధి కానీ ఒక లైన్ కానీ నాకు ఏం అర్థమైంది అలా చూసుకుంటూ పోవాలి. రోజు లెక్క పెట్టే లక్ష్యం కాదు, అర్థమైందా లేదా ముఖ్యం. అది ముఖ్యమైనది మనకు. అప్పుడే మనం దీని యొక్క సాధన ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి స్టార్టింగ్ అర్థమైన తర్వాత అలాగే వెళ్ళిపోతుందండి. కాబట్టి అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు అవి మనకు పెద్దగా రోజులు అనిపించవండి. ఆనందం వస్తుందంట. అర్థం కానిప్పుడు మనం రోజు లెక్క పెడుతూ ఉంటాం. దాంట్లో రసం రావాలి అంటే ఆనందం. ఏం చదివినా కూడా అర్థపూర్వక చదివినప్పుడు దాంట్లో మహత్వ ఆనందం కలుగుతుందండి. అర్థపూర్వక చదవలేమనుకోండి దాంట్లో అంత ఆనందం రాదు. ఎందుకబ్బా అని వాళ్ళతో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాం, కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు. కాబట్టి దీంట్లో ఇంత రహస్యం ఉందంటే ఈ రకం చెప్పేట ఇప్పుడు మామూలుగా నిజంగా లౌకికంగా చూస్తాను. ఒక వస్తువు తయారు కావాలి, దానికి సంబంధించి మెటీరియల్ మొత్తం ఉంటేనే ఆ వస్తువు తయారవుతుంది. ఇప్పుడు చాలా మంది కొత్త భవనాలన్నీ రకరకాల భిన్న భిన్న తయారు చేస్తున్నాం. మొదట్లో ఉండే భవనాలు ఇప్పటికి భవనాలు చాలా విభిన్నత చాలా ఉంది. కానీ అదంతా కూడా వాళ్ళ ఊహాపోహ ప్రకారంగా బుద్ధి పూర్వకంగా రచించింది అన్నమాట. కాబట్టి అదంతా ఆ సూక్ష్మీకరణ బుద్ధి మనకు ఉత్పన్నం కావాలంటే దాన్ని ఈ రకంగా మనం ప్రయత్నం చేసినప్పుడే అటువంటి క్షమత మనలో ఏర్పడుతున్నాం. అస్తు. కాబట్టి దీంట్లో ఇంత రోజులు అని చెప్పి లెక్కలు పెట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒక సమయం వస్తుంది, ఆ సామాగ్రి ఉంటేనే మనకు ముందుకు వెళ్ళగలుగుతాము. మనము లక్ష్యాన్ని వైపు అంటే మనం యథార్థంగా మంత్రం యొక్క అర్థం కావచ్చు, శ్లోకం యొక్క అర్థం కావచ్చు, నిజంగా శబ్దం యొక్క స్వరూపం, శబ్ద పరబ్రహ్మ అని ఎందుకంటే ఆ శబ్దం పరబ్రహ్మ యొక్క ఏ విధంగా చూసుకునేది మనకు ఇదంతా సామాగ్రిని అర్థం చేసుకున్నప్పుడే సంపాదించుకున్నప్పుడు మనం యథార్థంగా తెలుసుకోగలుగుతామండి. కాబట్టి దీనికి ధైర్యము, ఓపిక, సహనము మహర్షి కేవలం నిష్కారణంగా చదవని చెప్పాడు. కాబట్టి అది నిష్కారణంగా చదవడం మన వంతు. కాబట్టి చేసిన కర్మ ఎప్పటికి వ్యర్థం కాదు. అది ఒక రోజు ఒక సమయం వస్తుంది, అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. చేసిన కర్మలు ఎప్పటికీ వ్యర్థం కావు. కాబట్టి మనం అదే నిష్కారణంగా మనం ఫలితాన్ని ఆశించకుండా ఒక బ్రాహ్మణుడి యొక్క, ఒక అధ్యాపకుడి, ఒక విద్యార్థి యొక్క, ఒక అధ్యాపకుడి యొక్క అధ్యాపనం అనేది నిరంతరంగా ఇది వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ఒక సమయం వచ్చిన తర్వాత, ఒక కాల అవధి తర్వాత మనకు అది సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తూ భావిస్తున్నాను. భావించలేదు, అది వాస్తవం, యథార్థం కూడా. మనం ప్రయత్నం అలాగే మహోదయ, ధన్యవాదాలు. చాలా క్లియర్ గా చెప్పారు, విపులంగా. మనం కొద్దిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకే కొన్నాళ్ళకి వాటి గురించి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ భాష్యము అవన్నీ కూడా, నిరుక్తం అవన్నీ కూడా మనం నేర్చుకుంటే అప్పుడు క్లియర్ గా మొత్తం అర్థం, మంత్రం అర్థం తెలుస్తుంది. ధన్యవాదాలు గురుదేవ్. అస్తు అండి. తో ఇంకేమైనా సందేహాలు తర్వాత చూద్దాం. మంత్రపాఠ సర్వే మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. జీ నమస్తే. నమస్తే సార్. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే. నమస్తే మహోదయ.